अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय सर्वचैतन्यरूपां तां सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् बुद्धिं या नः प्रचोदयात् नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ప్రధానమైన అంశాలు సంధ్యావందన భాష్యం మాత్రం చెప్పడం లేదు. సంధ్యావందన భాష్యం ఒక్క పూటలో అయ్యేది కాదు. అయితే సంధ్యావందనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దాని ప్రయోజనం ఏమిటి, ఇవి చెప్పబోతున్నాం. అయితే ఇక్కడున్న వాళ్ళు వారి వారి అనుష్ఠాన విధానాలు నాకు తెలియవు. అందరూ చాలా సంపూర్ణంగా గట్టిగా చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా వేద పండితులు మహాత్ములు చాలామంది సంధ్యాది అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు. నేను వారిని ఉద్దేశించి మాత్రం చెప్పడం లేదు. సామాన్యులైనటువంటి వారికి, ఉపనయన సంస్కారమైన వాళ్ళకి సంధ్యావందనం చేయడం మీద శ్రద్ధ కలిగించడం ఒక ఉద్దేశం. రెండు, ఆ చేసేటప్పుడు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియగలిగితే లోపం లేకుండా చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాం కనుక ఇది కేవలం సామాన్యుల కోసమే చెప్తున్నది. పైగా ఇప్పుడు ఇది రికార్డ్ చేసి అందరికీ అందించే బాధ్యత కూడా పెట్టుకున్నాం కనుక ఎక్కువ మందికి చేరుతుంది ఇది. అందుకు చాలామంది సామాన్యులు దీనివల్ల లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఈ తెలుసుకుని వినాలి. ఇక్కడ నేను లోతైన అంశాల్లోకి నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను పరిశీలించితే చాలామంది సంధ్యావందనం చేస్తున్నాం, గాయత్రి చేస్తున్నాం అంటున్నారే కానీ నేను చూసినంత మేరకు సరిగ్గా చేయడం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కుండలో నీళ్లు పోస్తున్నాం కానీ కింద చిల్లులు ఉన్నాయని గమనించట్లేదు. ఇన్ని నీరు పోసిన నినట్లేదు అడుగుతున్నాం కానీ కింద రంధ్రాలు ఎన్ని ఉన్నాయో పరిశీలించట్లేదు. కొంతమంది సంధ్యావందనం చేస్తే చాలు, గాయత్రి చేస్తే చాలు అంటున్నారు కానీ చేయాల్సిన విధంగా చేయట్లేదు కనుక చాలదని మాత్రం మనం చెప్పుకోవాల్సిందే. అందుకు ఎలా చేయాలి అనేది కనీసం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాథమిక పాఠం అనుకోవాలి. ఇంకా మరికొన్ని పాఠాలు అవుతుంటే సంధ్యావందనలు ఇంకా లోతులు మర్మాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక నేను బేసిక్సే చెప్తున్నాను. ప్రధానంగా సంధ్యావందనం ముందు నిత్య కృత్యం. ఇది ఇక్కడ కర్మలు నిత్య, నైమిత్తిక, కామ్యములు అని 3 విధములుగా ఉంటాయి. నిత్యము అంటే ప్రతిరోజు చేసి తీరవలసినది అని అర్థం. ఇక్కడ నిత్యకర్మలకు మరొక లక్షణం ఉన్నది. చేస్తే చాలా గొప్పది, చెయ్యకపోతే దోషం. ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయకపోతే ప్రమాదం ఏమీ లేదు. కానీ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మాత్రం ప్రయోజనం చాలా ఉన్నది. రుద్రాభిషేకం చేస్తే మంచిది, చేయకపోతే దోషం లేదు. కానీ సంధ్యావందనం చెయ్యకపోతే దోషం వస్తుంది. అది ప్రధానమైన అంశం ఇక్కడ. సంధ్యావందనం చేయకపోతే సంధ్యాహీనో అశుచిర్ విప్రహ అన్నారు. ఇక్కడ సంధ్య చేయనివాడు అశుచి, సంధ్య చేయనివాడు పక్కన కూర్చుని భోజనం చేస్తే దోషం వస్తుంది అన్నారు ఇక్కడ. పైగా సంధ్యాత్యాగం చేసినటువంటి బ్రాహ్మణుడికి ఎటువంటి దుస్థితి ఏర్పడుతుందో ముందు తెలుసుకుంటే, సంధ్యాహీనం గాయత్రీహీనం అయితే వాడు దుర్బ్రాహ్మణుడు అంటారు ఇక్కడ. అది గాయత్రి సారమాత్రేణ నచ్చ దుర్బ్రాహ్మణో భవేత్ అని శాస్త్రం. కనీసం సంధ్యావందనం గాయత్రి జపం చేసుకుంటే దుర్బ్రాహ్మణుడు కాడు అన్నారు. బ్రాహ్మణ్యం రక్షింపబడుతుంది, కనీస కర్తవ్యం. ఎందుకంటే మనం పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి. సంధ్యావందనం ఒక్కటి చేసి మహాకార్యం చేసాం అనుకుంటున్నాం కానీ మొత్తం 8 కర్మలు బ్రాహ్మణుడికి ప్రధానంగా చెప్పారు. స్నానము, సంధ్య, జపము, హోమము, వైశ్వదేవము, అదేవిధంగా నిత్యాగ్నిహోత్రము, ఇవన్నీ విధానాలు. అవన్నీ పోయాయి. పితృతర్పణము, ఇవన్నీ పోయాయి. కనీసం సంధ్యావందనం. రెండవ దేవత అర్చన. ఈ రెండే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి అక్కడ. అయితే చేస్తున్న వాళ్ళు లేరని కాదు, తగ్గిపోయింది, సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ అనుష్ఠాన బలం క్షీణించింది. అయితే ఆ సంధ్యావందనం ఇతరులు చెయ్యొచ్చా లేదా అని పెద్ద ప్రశ్న. వాళ్ళు చెయ్యొచ్చా లేదా పక్కన పెట్టి చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు మనం వేయవలసిన అవసరం ఉన్నది. ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. అందరూ గాయత్రి చేయొచ్చు, అందరికి ఉపనయనం చేయొచ్చు, స్త్రీలకు కూడా ఉపనయనం ఉండేది. ఈ వాదాలు మనం ఇప్పుడు వింటూ ఉన్నాం.
కాదని కాదు, వాటి గురించి నేను ఇక్కడ చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు మనం చెప్తే మారిపోరు. కానీ ఇక్కడ ప్రధానంగా చేయవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు లేదా అనేది మాత్రం మనం పరిశీలించుకోవాల్సింది. అందుకు ఎవరికైతే ఉపనయనం అనే సంస్కారం జరుగుతుందో వాడు అగ్నిహోత్రుని దగ్గర ప్రతిజ్ఞ పడతాడు, ఆమరణాంతం సంధ్య చేస్తాను అని. అంతేగాని ఉపనయనం అంటే ఊరికినే కదా. ఆ సమయంలో తండ్రి మంత్రం ఇవ్వడమే కాకుండా అగ్నిహోత్రుడికి అప్పచెప్తాడు కొడుకుని, చెయ్యి పట్టుకుని అక్కడ దాకా తీసుకెళ్ళి చేతిని వదిలేస్తారు. మొన్ననే ఉపనయనం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు తెలుసు. చేతిని వదిలేయడం ఏంటంటే అక్కడ దాకా నీకు ఆ గాయత్రి మాతకి యజ్ఞ దేవతకి అప్పచెప్పేశాను, ఇంకా ఆ తల్లి నిన్ను చూసుకుంటుంది అని చెప్పినప్పుడు ఆ భావం అక్కడ గ్రహించగలిగితే, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం మనం కంగారు పడగలమే తప్ప వాళ్ళకి నిజమైన భవిష్యత్తు మనం చేయగలమా? మన చేతుల్లో ఉందా? ఆలోచిస్తే డబ్బు ఇవ్వగలం, చదివిస్తాం, కానీ నిజంగా అతడి బుద్ధిని అతడి జీవితాన్ని తీర్చిదిద్దగలిగే ధైర్యశక్తి. అందుకు ఉపనయనం అనే పేరుతో వాడికి ఇంకా అధ్యయన కాలానికి ముందే, అంటే చదువులోకి వెళ్ళడానికి ముందే ఆ పని చేసి అగ్నిహోత్ర స్వరూపిణి నా పరాశక్తికి అప్పచెప్పేశాం. అంటే అమ్మలగన్న ఈ అమ్మకి అప్పచెప్పేశాం మనం ఇక్కడ. ఈ అమ్మ కంటే గొప్పది కదా అమ్మ, ఇంకా వాడి భవిష్యత్తు అంతా ఆ తల్లి చూసుకుంటుంది అనే ఉద్దేశంతో మనం అప్పచెప్పినప్పుడు ఆ సమయంలో ప్రణవము, శ్రద్ధ, మేధ అనే రూపాలతో గాయత్రిని కూడా పూజ చేస్తారు ఇక్కడ. ఇంకా ఆ తల్లే వాడికి మేధాశక్తిని అన్నింటినీ ఇస్తుంది, వాడి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇంత చక్కగా మనకి బాల్యంలో ఉపనయనం చేసి ఆ తర్వాత యజ్ఞదేవతకి అప్పచెప్పడం వల్ల ఆ రోజుల్లో అందరి భవిష్యత్తులు చాలా చక్కగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఈ మధ్య పూర్వం కంటే ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పుడే ఒడుగులు చేస్తున్నారు అంతవరకు. కానీ ఒడుగు చేసినంత మాత్రం పిల్లాడికి అది శక్తి వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ. ఒడుగు చేయడం వల్ల అతనికి అనుష్ఠానం గాయత్రికి అర్హత వచ్చింది, తర్వాత వాడికి శక్తి వచ్చేది గాయత్రి అనుష్ఠానం వల్ల, ఒడుగు వల్ల కాదు. ఇది కేవలం మేము చేసామని ఫోటోలు తీసుకోవడానికి ఆల్బమ్లకి పనికొస్తుందే తప్ప అనుష్ఠానం లేనప్పుడు ఉపనయనం ఎందుకు? అలాగని మానివద్దని చెప్పాలి. అందుకు ప్రధానంగా ఉపనయనం ఏంటంటే అనుష్ఠానానికి అర్హత కల్పించడానికి. పూర్వం ఉపనయనము అంటే అతన్ని గురుకులానికి పంపుతూ ఆ వేదాది విద్యలు నేర్చుకుంటాడు కనుక, ఆ వేదాది విద్యలు ఇప్పుడు వేదం అనుకోండి లేదా విద్యలు అనుకోండి, ఆ విద్యలు బుద్ధికి సరిగ్గా స్ఫురించి అది రాణించి అతని జీవితం బాగుండాలి కనుక ఆ మేధాశక్తి వికసనానికి ఉపనయనం అనేది చేసేవారు. అంటే ఎప్పుడు సరిగ్గా చదువులోకి వెళ్లే ముందు, మనం ఇప్పుడు చదువు సంధ్య అన్నీ అయిపోయాక చేస్తున్నాం ఇక్కడ. పైగా ఒక పెద్ద అపప్రధ ఏమున్నదంటే ఆధ్యాత్మిక సాధన అంటే ముసలితనంలో చేయాల్సిందే ఒక భ్రాంతి మాత్రం మనలో బాగా పట్టింది ఇతర మతాల వాళ్ళకంటే. కానీ నిజానికి సుఖంగా బతకాలనుకునేది ఎప్పుడు ముసలితనంలో కాదు కదా, మొదటి నుంచి సుఖంగా బతకాలని ప్రతివాడు అనుకుంటాడు. పైగా సంధ్యావందనం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా సంధ్యావందనం అంగమంత్రంగా మనం చెప్పే ఒక మంత్రాన్ని చెప్తున్నారు. ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతం బ్రహ్మలోకం. ఇది గాయత్రి అంతా చేసిన తర్వాత దేవతను ప్రార్థిస్తున్నాడు. ఆయు పృథివ్యా అంటే భూమి యందు నాకు ఆయువుని ప్రసాదించు, అలాగే ద్రవిణం సంపదని ప్రసాదించు, బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చస్సు జ్ఞానం వల్ల వచ్చే తేజస్సు. ఆ బ్రహ్మవర్చస్సు అంటే ఎటువంటి దుర్మార్గుడైనా సరే చేతులు దండం పెట్టవలసిందే, అది బ్రహ్మవర్చస్సు అంటే సామాన్యమైన అంశం కాదు. బ్రహ్మవర్చస్సుకి అందరూ సరెండర్ అవుతారు, అది శక్తి ఇక్కడ. అందుకు ఆయు ద్రవిణం బ్రహ్మవర్చసం ఇవి ఇచ్చి, ఇవన్నీ జీవితానికి ఇక్కడికి ఇంకేమైనా కావాలో చెప్పండి, 3 ఉంటే ఇంకేం కావాలి ఇక్కడ? ఈ 3 ఉంటూ తర్వాత జీవితానికి ప్రయాతం బ్రహ్మలోకం, నాకు బ్రహ్మలోకానికి చేర్చు. బ్రహ్మలోకం అంటే చతుర్ముఖ బ్రహ్మలోకం అనే కాదు, సగుణ బ్రహ్మలోకం అని అక్కడ అర్థం. పరబ్రహ్మని చేర్చు, ఇది భావం. ఇంకేం కావాలండి? ఇహానికి కావాల్సిన 3 చెప్పారు, జీవిత గమ్యమని పరబ్రహ్మ చెప్పారు. ఇవి మన పిల్లవాడికి లభిస్తాయి అంటే పిల్లవాడి చేత రోజు గాయత్రి చేయించవలసిన బాధ్యత తల్లిదండ్రులకి. మీ పిల్లల క్షేమం కోరుకునే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఆయుష్ ద్రవిణము బ్రహ్మవర్చస్సు ఉండాలి అంటే మాత్రం ఈ అనుష్ఠానం చేసి తీరాలి అనేది పిల్లలకు కలిగించాలి. అంతేగాని ఎప్పుడో గాయత్రి చేస్తాడండి అదొకటి, అంటే స్నానం చేసి తడిగొట్టు కట్టుకుని గాయత్రి అంటే అయిపోలేదు సంధ్యావందనం. సూర్యుడికి అర్ఘ్యంతో సహా పద్ధతి ఉన్నది ఇక్కడ. అయితే సంధ్యావందన విషయం మాట్లాడేటప్పుడు మాత్రం ఏది చెప్పినా మరొక వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పండితులు అనేక మంది కనుక వాదాలు అనేకం చేస్తూ ఉంటారు. దీనితో అసలు చేసేవాడికి కన్ఫ్యూజన్ ఎక్కువ. ఒకరొక పద్ధతులు సంధ్యావందనం చేస్తుంటే మరొకరు అది పద్ధతి కాదే అంటారు, దీని వీడికి ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అంతా. ఇవి మన సంస్కృతిలో ఉన్నటువంటి కొన్ని భయంకరమైన లోపాల్లో ఇదొకటి. కానీ ఏ ఇద్దరు సంధ్యావందనం ఒక్కలా చేయరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత వెతికినా ఏ ఇద్దరు సంధ్యావందనం ఒకేలా చేయరు.
పైగా ఒకరు చెప్పిన దానికంటే మేము మరికొన్ని చెప్దామని చెప్పి అందరూ యాడ్ చేసి మరింత విస్తారం చేశారు సంధ్యావందనాన్ని. అసలు అవసరమైన సంధ్యావందనం ఎంత మేరకు అనేది మనం క్లుప్తంగా చెప్పుకుంటే ప్రధానంగా సంధ్యావందనం ఉపనయనమైన వాడు మరణ పర్యంతం చేయవలసిందే. అహరహ సంధ్యాముపాసీత ఉపనిషద్వాక్యం నిత్యము చేయవలసిందే. ఏ రోజు సంధ్యావందనం చేయమో ఆ రోజు వాడు భోజనార్హత లేదు అన్నారు ఇక్కడ. 3 రోజులు సంధ్యావందనం చెయ్యకపోతే వాడికి తిరిగి ఉపనయనం చేయాలి అని కూడా చెప్పారు ఇక్కడ. అంతేగా సంధ్య మానేసినటువంటి బ్రాహ్మణుణ్ణి ఏమంటారంటే షష్ఠ బ్రాహ్మణ స్మృత, వాడు 6వ వాడు అంటారట. 5వ వాడు అంటే చండాలుడు, వాడినే తరిస్తాడట. ఈ 6వ వాడు అసలు తరించడు. పైగా సంధ్యావందనం మానివేసిన రోజున సూర్యహత్యా పాతకం వస్తుంది అన్నారు ఇక్కడ. ఇది ఊరికనే భయపెట్టారని కాదు, వాడు ప్రభావం తెలుసుకోవాలి. పాశ్చాత్యులు సంధ్యావందనం నేర్చుకుని గాయత్రి మంత్రం చేస్తూ వాళ్ళు మిషన్స్తో ప్రయోగాలు చేసి సంధ్యావందనం చేసినప్పుడు సూర్యమండలం నుంచి ఒక శక్తిని చూసాం, ఇది చూసాం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం అసలు అపనమ్మకంతో బతికేస్తున్నాం. ఎందుకు బతుకుతున్నాం అర్థం చేసుకోవాలి. జీవితానికి లక్ష్యం ఏంటి, ఎటు పెడుతున్నాం? అయ్యో, ఉన్న జీవితంలో మన బుద్ధిని చక్కగా నడుపుతూ మన బ్రతుకుని రాణింపజేస్తూ హాయిగా నడిపింపజేసేటువంటి ఆ సంధ్యాదేవత అయినటువంటి తల్లిని ఉపాసించగలిగే జన్మ దొరకడం ఒక అదృష్టం. ఆ విలువ తెలిస్తే ముందు చేస్తారు, ఆ విలువ తెలియడమే. పాపం చాలామంది తెలియక చేస్తున్నారు. నేను కేవలం ప్రేమతోని మాటలన్నీ చెప్తున్నాను కానీ నాకు ఎటువంటి కోపము లేదు, మాటలో పారుష్యము ఉండదు. కొంచెం గట్టిగా చెప్తే విలువ తెలుస్తుంది ఉద్దేశంతో ఏమైనా చెప్పవచ్చు. అలాంటి విషయాలను మన్నించాలి. కేవలం ఆ విషయం శాస్త్రం ఏం చెప్పింది అనుభవంతో సహా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం, ప్రపంచంలో నేను తిరగగలుగుతున్నాం అంటే కేవలం గాయత్రి మాత కటాక్షమే. అంతేగాని మహిమలు ఏమీ ఉండవు. మహిమ ఏదైనా ఉంటే అనుష్ఠానానికి మహిమ కానీ వ్యక్తికి మహిమ ఏమైనా ఉంటుందా? మీకు ఎవరైనా పెద్దవాళ్ళు మనం దండం పెట్టేటప్పుడు తెలుసుకోవాలి, ఏ అనుష్ఠానం వల్ల వాళ్ళు మన చేత నమస్కరింపబడుతూ ఉన్నారో ఆ అనుష్ఠానం ఆ తపస్సు మనము చేయాలని స్ఫూర్తి వారి వల్ల పొందాలి. ఇది కావాల్సింది. గురువుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఇచ్చే కుంకుమలు వాళ్ళు ఇచ్చే తీర్థాలు తీసుకొని వాళ్ళ మహిమల్ని వల్లివేస్తూ ఉంటారు. తీర్థాలు కుంకుమలు మనకు రక్ష కల్పిస్తాయి కానీ వాళ్ళు చెప్పే మాట గొప్ప తీర్థం. మనం పుచ్చుకునే తీర్థం కంటే ఆ మాటను పాటించామా లేదా అనేది అది నిజమైన తీర్థం. అప్పుడు గురువు దగ్గర ఆశ్రయించి దాని ఫలితం లభిస్తుంది. అందుకు వారు చెప్పింది చేయాలి. గురువులకు పాదాలు పట్టినా కాళ్ళు కడిగేసినా వాటి వల్ల లభించేదేమీ లేదు. వారి మాటను ఆచరించగలగాలి. అదే కావలసింది, ప్రధానమైనటువంటిది. నిజమైన గురువు అదాశిస్తాడు కనుక ఇది ప్రధానంగా అందుకే ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. సంధ్య మానివేస్తే దోషములని చెప్పుకున్నాం, సంధ్య చేస్తే ప్రయోజనాలు కూడా చెప్పాం. ఇంకా చెప్పడానికి మనకి పైగా మంత్రం ఎప్పుడు చేసినా దాని ఫలితం ఏంటో మనం చెప్పలేం. దాని ఫలితం మౌనంగానే వస్తూ ఉంటుంది. ఒక ఔషధం వేసుకుంటే దాని ఫలితం ఏమిటి అంటే మౌనంగా అది చూపిస్తుంది దాని ప్రభావం. అది నాకు ఒక 65 ఏళ్ల వ్యక్తి నా దగ్గరికి కొంతకాలం క్రితం వచ్చి ముందు నా దగ్గరికి రాగానే 10 నిమిషాలు ఏడ్చాడు. 11వ నిమిషం మాట్లాడడం మొదలుపెట్టాడు బెక్కుతూ. నేను సంధ్యావందనం విలువ తెలుసుకోలేకపోయాను. రిటైర్ అయిన తర్వాత ప్రారంభించాను. 15 రోజుల్లో నా జీవితంలో అద్భుతమైన మార్పులు నేను చూశాను. అప్పుడు జీవితంతో పోల్చి చూస్తే అలాంటిది మొదటి నుండి చేసి ఉంటే నాకు ఎంత బాగుండేది, అది నేను గ్రహించలేకపోయాను అని ఏడ్చి దయచేసి దీని గురించి మీరు వ్యాప్తి చేయండి, నాలా అందరూ పాడైపోకుండా మొదటి నుంచే బాగుపడతారు, జీవితాలు బాగుంటాయని ఉద్దేశంతో అని చెప్పగా నాకు దుఃఖం కలిగింది. ఆ పని చేస్తూనే ఉన్న అనేక రకాలుగా. అయితే ఈ సంధ్యావందనం చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఫలితాలు అనేకం మనం చెప్పుకున్న దుష్ఫలితాలు, సత్ఫలితాలు. చేయకపోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలు, చేయడం వల్ల వచ్చే సత్ఫలితాలు. ఒక విషయాన్ని ఆదిభట్ల నారాయణదాస్ గారు చెప్పేవారు సభల్లో. ఒక ఇంట్లో పెద్ద సంపన్న బ్రాహ్మణుడు ఇంట్లో వంట బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ వంట బ్రాహ్మణుడు పని ఏంటంటే త్రిసంధ్యలు చేసుకోవడం, వండి పెట్టడం, మరొకటి లేదు ఇక్కడ. అది చేసుకుంటున్న దశలో కొంతకాలానికి ఊళ్ళోకి ఎవరో పెద్ద స్వామీజీ వచ్చాట. ఈ స్వామీజీలు పిచ్చి కూడా మనకు ఎక్కువ అండి. మన సాధన మనం చేసుకుంటే పిచ్చికి తగ్గుతాయి చాలా. ఈ స్వామీజీలు రాగానే వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ చుట్టూ వెళ్ళిపోయి వాళ్ళ మహిమలు, వాళ్ళు ఇచ్చే తాయెత్తులు కట్టుకోవడాలు ఇవన్నీ కూడా ఈ సంపన్న గృహం కుటుంబస్తులందరూ వెళ్ళారు అక్కడికి. వెళ్ళగానే ఆ స్వామీజీ తన మహిమ చూపించడానికి మీ ఇంటి నుంచి అందరూ వచ్చారు కానీ ఒక్కడు రాలేదే అన్నట్ట. భయం మహిమ భలే పట్టారే. ఏమనండి ఒక్కడు రాలేదు? ఎవరు? మీ వంటవాడు రాలేదు కదా అన్నాడు. ఇంకా ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎందుకు అతడు రాలేదు? రేపు ఆయన వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు ఆయన కూడా తీసుకురండి అని చెప్పాట. అంటే నాకు స్వామిగారు మహిమ రానివాడిని పోల్చారని చెప్పి తిన్నగా వచ్చి చెప్పారట అతనితో, నువ్వు రాలేదని మా స్వామి చెప్పేశారు కాబట్టి నువ్వు రా, ఆయన గొప్ప మహిమా సంపన్నుడని. నాకేం అక్కర్లేదండి, ఆ గాయత్రి నాకు ఉందన్నట్ట. ఎంత అద్భుతమైన మాట అది ఇక్కడ. మరుసటి రోజు వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళారు. ఏం అతడు రాలేదని అడిగారు. ఆయన ఏదో పూజ చేసుకుంటున్నట్ట, ఆ దేవత నాకు ఉందిలే అక్కర్లేదన్నాడు. వాడి పని నేను చెప్తానన్నట్ట.
వెంటనే అతనిపై ప్రయోగం చేశారు. ఎందుకంటే అతను క్షుద్రమైన మంత్రాలు అవి చేసిన స్వామీజీ, అలాంటివేమీ లేకపోతే అంత రాదు. క్షుద్రమంత్ర ప్రయోగం చేశాడు. ఈయన పని ఏమిటంటే వంటవాడికి రాత్రి వరకు పనిచేసి అందరూ భోజనాలు అయ్యాక అరుగు మీద పడుకునేవాడు, వీధి అరుగు మీద. ఒక భయంకరమైన నల్లని శక్తి వచ్చి అతను మింగడానికి వస్తుందట. అది ఆ శక్తి చేసిన అరుపులకి అందరికీ వెనబడి వాళ్ళ కిటికీలు తలుపులు తెరిచి చూస్తున్నారు. భయంకరమైన నల్లని శక్తి అందరికి తెలిసేటట్టు పంపించాడు ఆ శక్తిని. అప్పుడు అందరూ చూస్తూ ఉండగానే నిద్రపోతున్న ఈయన మాత్రం చలించలేదు. అందరూ చలించి తలుపులు తీశారు కానీ నిద్రపోతే ఈయన మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఈయన నుంచి ఒక తెల్లని దేవతాకృతి వచ్చి ఆ నల్లని శక్తిని నశింపజేసి తిన్నగా వెళ్ళి ఎక్కడైతే ఆ సన్యాసి ఉన్నాడో వాడి శిబిరం దగ్గరికి వెళ్ళి వాడిని కూడా చిదగబాది, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళకపోతే నేను సంహరిస్తాను జాగ్రత్త అని చెప్పింది ఇక్కడ. ఆ శక్తి గాయత్రి రూపం. అది మనకు తెలియకుండానే మన లోపల మంత్రశక్తి ఉంటుంది కనుక అనుష్ఠానపరుడికి వాడి ప్రాణంలో దేవత ఉంటుంది. ఇది తెలుసుకోవాలి వాడు చేసే మంత్రం వల్ల. అందుకే గాయత్రి చేసేటప్పుడు గాయత్రి సన్నిహితంగా ఉంటుంది. ఈ గాయత్రి ఎవరు అది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. క్లుప్తంగా అవగాహన కల్పించడానికి నేను చేస్తున్నటువంటిది. గాయత్రి ఎవరు అంటే అమ్మవారు అండి. ఏ అమ్మవారు? దుర్గాలక్ష్మి సరస్వతియా అంటే ఒకానొక అమ్మవారు. గాయత్రి అనేది మనం అనగానొక అమ్మ రూపం గోచరిస్తుంది. ముక్తా విద్రమ హేమనేల ధవళఛాయై ముఖే స్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నం కుటామన రూపం మనకి ధ్యాన శ్లోకంలో ఉంది. సందేహం లేదు, ఆవిడ తల్లే. అందుకే ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి అని గాయత్రీదేవిని మనం కీర్తిస్తాం. కానీ గాయత్రీదేవి అంటే అమ్మవారే. కానీ గాయత్రి మంత్రాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే అమ్మవారి పేరు కానీ రూపం కానీ ఏమీ లేదు. ఆశ్చర్యకరమైన భావం. గాయత్రి మంత్రభావాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ అందరూ గాయత్రి అనుష్ఠానం ఉన్నవాళ్లే కనుక అర్థం తెలుసుకోవచ్చు. అనుష్ఠానం ఉన్నవాళ్ళ భార్యలు కనుక వాళ్ళు తెలుసుకోవచ్చు. తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. నేను ఇప్పుడు భాష్యం చెప్తున్నాను కనుక స్వరంతో పలకట్లేదు, పదాలు విభజించి చెప్తున్నారు ఇక్కడ. తత్ తత్ చితిస్తత్వద లక్ష్యార్థ. తత్పదం చేత చెప్పబడేది ఏదో అది అక్కడ ముందు శబ్దంలో చూపించారు. తత్వమసిలో కూడా తత్వాక్యం. తత్ అంటే పరబ్రహ్మ, ఇది అర్థం. అంటే ఇకపై మంత్రం చేసేటప్పుడు స్ఫురణతో చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నారు ఇక్కడ. తత్ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే శివుడు విష్ణువు కృష్ణుడు అని ఒక పర్టికులర్గా చెప్పడము కాకుండా సర్వదేవతాత్మకమే సర్వవ్యాపకమే ఓంకారవాచ్యమైన పరబ్రహ్మ తత్. అదే సృష్టికారణమైన శక్తి సవిత. ఈ సృష్టికారణమైన శక్తి మనకెక్కడ కనబడుతోంది అంటే మనకు సూర్యమండలంలో గోచరిస్తోంది, మనకు అక్కడ కనబడుతోంది. ఉదాహరణకి మీ ఊర్లో ఉన్నటువంటి విద్యుత్ శక్తి మీ ఇంట్లో ఎలాగ ప్రవేశిస్తుందో సర్వవ్యాపకమైన పరమేశ్వర శక్తి మనకు సూర్యమండలం ద్వారా లభిస్తుంది. కనుక సవిత అంటే సూర్యభగవానుడు అర్థం. సవిత అంటే సృష్టికర్త అని అర్థం. ప్రసవం అంటూ ఉంటారు, సవింపజేయువాడు ఆయన సవిత. తత్ సవితు అనిర్వాచ్యమైన పరబ్రహ్మ తేజస్సు తత్ అది సూర్యమండలం ద్వారా మనకు లభిస్తుంది. అది ఎలాంటిదంటే వరేణ్యం, సర్వశ్రేష్టమైనటువంటిది. అదే దేవ, అదే దేవస్య. అటువంటి ఆ ప్రకాశము దేవ అంటే స్వయం ప్రకాశ. దేవశబ్దానికి అర్థం స్వయం ప్రకాశం. ఆ స్వయం ప్రకాశకుడైనటువంటి సృష్టికర్త అయిన సూర్యమండలాంతర్వర్తి అయిన పరబ్రహ్మ తేజస్సు. ఇదే ఆ తేజస్సు అనడానికి భర్గ. భర్గ అంటే తేజస్సు. దానిని నేను ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అది ధీమహి అనే మాటకు అర్థం. ఇప్పటివరకు అర్థమైంది కదా. సూర్యమండలములో ఏ సృష్టికారకమైన పరబ్రహ్మ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు నేను ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను. ఆ తేజస్సే నహ మా యొక్క ధియ బుద్ధులను ప్రచోదయా ప్రేరేపిస్తున్నది. ఇంకేం కావాలండి? మా బుద్ధుల్ని ప్రేరేపించే తేజస్సు అది. ఏది సర్వవ్యాపకమో అదే సూర్యమండలంలో ఉంది. అదే నా యొక్క బుద్ధిని కూడా ప్రేరేపిస్తున్న తేజస్సు అనగానే అక్కడ ఇక్కడికి అనుబంధమైంది. అప్పుడు సూర్యమండలాంతర్వర్తి అయిన పరబ్రహ్మస్వరూప తేజస్సు మన బుద్ధుల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. ఏ మార్గంలో మనం పెడితే బాగుపడతామో ఆ మార్గాన్ని నడిపిస్తుంది. అందుకే దాని శ్లోక రూపంలో కూడా ఇదే భావాన్ని అందించారు. యో దేవ సవితాస్మాకం. ఇది స్త్రీలు పురుషులు అందరూ చేసుకోవచ్చండి. ఇది గాయత్రి మంత్రం యొక్క శ్లోక రూపం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్ తస్య యద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మహే. మొత్తం శ్లోకం మంత్రభావాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చి చెప్పారు. అందుకు దీనిలో స్పష్టం ఇందాక చెప్పిన అర్థమే అందులో ఉంది. యో దేవ సవిత అస్మాకం ధియ ధర్మాది గోచర. మా యొక్క బుద్ధులను ధర్మాధర్మములేవో తెలిసేటట్లుగా స్పష్టముగా ఉండేలాగా ప్రేరేపించేటటువంటి ఆ పరబ్రహ్మ తేజస్సును ఉపాసిస్తున్నాను. ఇది అంటే ఆ శ్లోకాన్ని ఎంత చక్కగా మంత్రాన్ని భావం వచ్చేలా చేశారో ఆలోచించండి. ఇక్కడ
ఇది గాయత్రి మంత్రార్థం. ఇందులో ఎక్కడైనా విష్ణువు కానీ శివుడు కానీ గాయత్రి దేవి కానీ ఉన్నారా? ఇది కూడా మనం ఆలోచించవలసినది. ఎందుకంటే సూర్యభగవాన్ అంటే ప్రాణశక్తి. దీనికి నేను మళ్ళీ పెద్ద ఉదాహరణలు చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినదే. సూర్యభగవాన్ నుంచే ప్రకృతి అంతా ప్రాణం పొందుతుంది. ఈ ప్రాణశక్తి పరమేశ్వరుడి యొక్క చిచ్చక్తి. పరమేశ్వరుడి యొక్క చిచ్చక్తి సూర్యమండలం ద్వారా మనకు వస్తుంది. ఆ చిచ్చక్తి మన బతుకులను నడుపుతోంది కనుక ప్రాణశక్తి చిచ్చక్తి అయినటువంటి దాన్ని మనం ఉపాసించడం వల్ల మనలో ప్రాణశక్తి రక్షింపబడుతుంది. అందుకే గయాన్ త్రాయతే ఇది గాయత్రి, ప్రాణరక్షణ శక్తి. ఇది అర్థం ఇక్కడ. ఆ ప్రాణరక్షణ శక్తిని మనం అనంత విశ్వంలోంచి ఆ సూర్యమండలంలోంచి పొందుతూ మనల్ని ధన్యం చేసుకోవడమే కాకుండా ఇందాక చెప్పిన ఆయువు పృథివ్యాం ద్రవణం అన్నీ పొందుతాం. అది సర్వ అరిష్టములు పోగొట్టగలిగే శక్తి గాయత్రి మంత్రానికి మాత్రమే ఉంది. గాయత్రికి మరొక పేరు ఏంటంటే వేదమాత. వేదమాత అంటే అర్థం ఏంటంటే వేదముల యందున్న సర్వ మంత్రముల సారం గాయత్రి. కడుపు చల్లంగా వేదాడి కన్న తల్లి అన్నాడు శ్రీనాథ మహాకవి. ఎంత అందంగా చెప్పాడు ఇక్కడ. కడుపు చల్లంగా వేదాడి కన్న తల్లి, వేదాన్ని కన్న తల్లిట. అందుకు గాయత్రి చేస్తే సర్వవేదాధ్యయనం చేసిన ఫలం లభిస్తున్నది. గాయత్రి చేస్తే కానీ వేదాధ్యయనానికి అర్హత రాదు, తెలుసుకోవాల్సింది. ఉపనయన సంస్కారం పొంది గాయత్రి చేస్తే వేదాధ్యయన అధికారం లభిస్తుంది. అంటే మనం 3 పాదాలు గాయత్రి చెప్పుకున్నాం. తత్సవితుకు వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 4వ పాదం కూడా ఉంది. అది నేను ఇప్పుడు చెప్తున్నాను కానీ జపం చేయకండి, ఉందని చెప్పడం కోసం చేస్తున్నాం. ఎందుకంటే వినవచ్చు, వినవన్నీ చేయకూడదు గురూపదేశం లేకుండా. పరో రజి సావదోమని, అది 4వది. ఇది అధర్వణ వేద జనితమైనటువంటి పాదం. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క పాదం తీసుకున్నారు. ఋక్ యజుస్సామ అధర్వణులు. అధర్వణ వేదం ఋగ్యజుస్సామముల నుంచే వచ్చింది కనుక ప్రత్యేకంగా దానికి చెప్పరు. వేదం అంటే త్రయి అంటారు ఇక్కడ. ఋగ్యజుస్సామ అపారగ అని ఆదిత్య హృదయంలో మనం చదువుతున్నాం. 4వది ఉంది కానీ దానికంటూ ప్రత్యేక దీక్ష, దానికంటూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉంటుంది తప్ప త్రిపదా గాయత్రి లోకంలో ప్రసిద్ధి చెంది ఉంటుంది కనుక ఇదే చేసుకుంటూ ధరించాలి. ఉందని చెప్పడానికే ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఇక్కడ కనుక పరోరజసావదం భావం కూడా ఒక్కసారి తెలుసుకుందాం. ఈ రజస్సుకు వాటికి పరమై ఏది ఉన్నదో ఆ ఓంకార రూపమైనటువంటి గాయత్రి మనల్ని రక్షించుగాక అనేటువంటి భావం అందులో కనబడుతుంది. అయితే ఈ 3 పాదాల గాయత్రి మనకు ప్రసిద్ధి. 24 అక్షరాలతో ఉన్నటువంటిది. 24 అక్షరాలు ఈ గాయత్రిని జపం చేయాలి. దీనికి పూర్వరంగంలో చేయవలసినటువంటి విధులు చూపిస్తున్నాడు ఇక్కడ. ముందు ఆచమనం, ముందు కూర్చునే తీరు దగ్గర నుంచి చూసుకుందాం. ఇక్కడ ప్రాతకాలంలో తూర్పు దిశ వైపు తిరిగి సంధ్యావందనం చేయవలసినది. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అంతా కూడా. మధ్యాహ్న కాలంలో కూడా తూర్పు దిశ. సాయంకాలంలో ఆచమనం చేసినప్పుడు మాత్రం తూర్పుగాను ఉత్తరంగాను ఆచమనం చేయొచ్చు, కానీ అర్ఘ్యప్రదానం మాత్రం పశ్చిమం వైపు తిరిగి చేయాలి. కొందరైతే గాయత్రి మంత్రం జపం కూడా పశ్చిమం వైపే అని, దీనికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళద్దు మనం. పశ్చిమం వైపు మాత్రం అర్ఘ్యం ఇవ్వాలన్నంత వరకు నిజం. చిట్ట చివరి వరుణోపస్థానం అని చేస్తారు సాయంకాలం. ఇమం మే వర్ణశ్రీ అహమధ్యాచమురళయ అని వరుణోపస్థానం చేసినప్పుడు మనం పశ్చిమం వైపు తిరగాలి. ఇది ప్రధానమైనది. ఇక గాయత్రి కూర్చున్నప్పుడు శుచి అంత మేరకు అవసరము. అంటే స్నానము, వస్త్రధారణ ఇవి అవసరము. వస్త్రం కూడా ధరించేటప్పుడు మన పెద్దవాళ్ళు మడి కట్టుకోవడం చెప్పినప్పుడు అది కూడా మనకు తెలియట్లేదు. కాశీ పంచె అని అమ్ముతారు, పట్టు పంచెలు. అదేవిధంగా ధావళి, ఇవి యోగ్యమైనవంటారు. ధావళితో భోజనం చేస్తే అది పనికిరాదు, తడిపితే పనికిరాదు. ధావళిని సూర్యుడి వైపు చూపించి 7 మార్లు దులిపితే పనికొస్తుంది. ఎప్పుడైనా ముట్టుకోకూడని ముట్టుకుంటే సూర్యుడి వైపు 7 మార్లు చూపించి దులిపితే పనికొస్తుంది. ఇంకా ఏ వస్త్రంతోనైనా ఏమి ముట్టరాదు. ముడితే ఒక ధావళితో ముట్టినా మళ్ళీ తాను సూర్యుడి వైపు చూపిస్తే కానీ పనికిరాదు. కొంతమంది పట్టుపంచ కట్టేసుకున్నామంటారు, ఇంట్లో అన్నీ ముట్టేస్తూ ఉంటారు. ఈ వస్త్రాలని, ఆ వస్త్రాన్ని, నీళ్ళని, అంట్లని అన్నీ ముట్టేస్తుంటారు. పక్క బట్టలు కూడా ముడతారు. పడుకున్న బట్టని లేదా పడుకున్న మంచాన్ని ముట్టుకుంటే మడి మొత్తం పోతుంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనవి. ఎందుకంటే బేసిక్స్ కొన్ని తెలియాలి కనుక కనీసం. ఎందుకంటే ఆచారం హీనమైపోతే సాధన ఫలించదు. నేను కూడా పెద్ద పెద్ద ఆచారాలు అగ్నిహోత్రికులు చెప్పట్లేదు, కనీసపు ఇంట్లో జరిగిన ఆచారం చెప్తున్నా ఇక్కడ. ఇంకా ఆచారం ఇంట్లో దైవశక్తులు ఉంటే, ఆచారం లేకపోతే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అప్పటికే దుష్టశక్తులు ప్రవేశిస్తే ఆచారం చేయాలని బుద్ధి కూడా పుట్టుతుంది. అందుకు ప్రధానంగా సదాచారం పెద్దవాళ్ళు చెప్పింది మాత్రం పాటించాలి. ఇలాగ మనకి కొన్ని రకాల వస్త్రాలు చెప్పారు. అదే మనకి నూలుతో కాటన్ వస్త్రాలే అయితే మాత్రం కొత్తవి అయితే కొన్నాళ్ళ వరకు వాడుకోవచ్చు. అది కూడాను మనం స్నానం చేసి తడిబట్టతో కట్టుకుని మళ్ళీ తడిబట్ట కట్టుకుని దాచుకోవాలి చోట, వేవి తగలకుండా. పట్టుబట్టకి కానీ ధావళికి కానీ కొత్త బట్టకి కానీ ఇదే నియమం. కొత్త బట్ట 15 రోజుల వరకు పనికొస్తుంది. తర్వాత తడిపి ఆరవేసుకుంటే ఆ రోజుకు పనికొస్తుంది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తడిపి ఆరేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత తడిపి ఆరవేయకూడదు. ఇవన్నీ
పాటిస్తుంటారు. మనకు అందుకే పూర్వం ఇళ్లలో మడిబట్టలకి దండాలు ఉండేవి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ పిల్లలకి అస్సలు తెలియవు కూడా, ఎందుకంటే మీకు తెలియజేయలేదు. ఇది చాలా ప్రధానం. ఇది శుచి లేకపోతే, ఎందుకంటే మంత్రం చేస్తున్నప్పుడు మీరు ఏదో శబ్దం అంటున్నారు అనుకోవద్దు, దేవత ఉంటుంది అక్కడ. దేవతలు శుచిప్రియులు. సూక్ష్మ ప్రపంచంలో ఉన్నవన్నీ వాళ్ళకి కనబడతాయి. అందుకే శుచి వల్ల దేవత వస్తుంది. శుచి లేనప్పుడు ప్రయోజనం ఉన్నది ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆ సదాచారం పాటిస్తూ ఆసనం కూర్చున్నప్పుడు ఆసనం ఏది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఏదో బల్ల గుడ్డ ఇవి వేసుకోరాదు. కర్ర చెక్క మీద కూర్చుంటే మంత్రం ఫలించదు. నేల మీద కూర్చుంటే ఫలించదు. కొందరు నేల మీద కూర్చుని ధ్యానం చేస్తుంటారు, చేసిందంతా నేలకు పోతుంది. ఏదో ఒక ఆసనం ఉండాలి, లేకపోతే ఫలించదు. ఇది ప్రధానం. ఆసనంలో మాత్రం కర్ర పనికిరాదు, తర్వాత రాయి పనికిరాదు, వస్త్రం పనికిరాదు, 3 పనికిరాదు. ఒకవేళ బల్ల వేసుకున్నా దాని మీద వేసుకోవాల్సింది ఏంటంటే పురుషుడికి దర్భాసనం, స్త్రీకి ఎప్పుడు దర్భాసనం కూడదు. ఎందుకంటే ఆ గైనిక్ సిస్టమ్కి అది మంచిది కాదని పెద్దవాళ్ళు నిర్దేశించారు. కొన్ని స్త్రీలకు వద్దు అన్నారంటే వాళ్ళ తక్కువ వాళ్ళను, వాళ్ళ అనర్హులను చెప్పడం కాదు, వాళ్ళకి అవసరం లేదని చెప్పడం. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి శ్రమకి ఇవన్నీ భారాలు వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు సులభంగా తరించిపోగలరు అని చెప్పడానికి వాళ్ళు చెప్పారే తప్ప వాళ్ళ అనర్హులను మాత్రం శాస్త్రం యొక్క ఉద్దేశం కాదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఇక్కడ. అందుకు పురుషుడు దర్భాసనం వేసుకోవచ్చు. ఇంకా దర్భాసనం మీద మనం కంబళి ఆసనం మొదలైన వేసుకోవచ్చు. మంచి దీక్ష గురువు దగ్గర పొందిన వాళ్ళు మాత్రమే చర్మాసనం వేసుకోవాలి. అది మృగ చర్మం కానీ వ్యాఘ్ర చర్మం కానీ వేసుకోవాలి. ఇవి తెలుసుకోవాలి. వెదురు మీద కూర్చోకూడదు, వెదురుతో అల్లినటువంటి వాటి మీద కూడా కూర్చోరాదు. ఇవి తెలుసుకొని సాధన చేయాలి. ఇంకా ప్లాస్టిక్ ఆసనాలు కూడదని నేను చెప్పక్కర్లేదు, ఎంత జపం చేసినా వ్యర్థం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అయితే కనీసం అప్పుడైతే ఆ కూర్చున్న తర్వాత చేయవలసింది ఆచమనం కదా. ఆచమనం చేసేటప్పుడు మనం 2 పాత్రలు ఎప్పుడు పెట్టుకోవాలి. ఇక్కడ ఆచమన పాత్రలకు దళం పెట్టుకు దానితోనే అర్ఘ్యం ఇవ్వరాదు తెలుసుకోవాలి. ఇక్కడ ఎంగిలి నీళ్లు సూర్య భగవానికి ఇచ్చిన పాపం వస్తుంది. ఆచమన పాత్ర వేరు, అర్ఘ్య పాత్ర వేరు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నటువంటి పాత్ర కుడి చేతి వైపు ఉండాలి, అరివేణం మనకి ఎడమ చేతి వైపు ఉండాలి. మరొక పాత్ర వేరేగా నీళ్లు పెట్టుకుని ఉండాలి. ఈ ఆచమనము వీటన్నిటికీ ఈ పాత్ర వాడాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాత్రం ఆ పాత్ర నుంచి అర్ఘ్యం ఇవ్వాలి. లేచి నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. చేతిలో వేసుకున్న జలాన్ని 2 చేతులతో పట్టుకుని గాయత్రిని 3 పర్యాయాలుగా అర్ఘ్యం ఇస్తారు. సకాలంలో సంధ్యావందనం చేస్తే 3 పర్యాయాలు. తర్వాత ముఖ్యకాలాతిక్రమణ దోషం పోవడానికి మరొక 3 అర్ఘ్యములు. గాయత్రిని 7 వ్యాహృతులతో ఇస్తారు. గాయత్రికి ముందు వ్యాహృతులు ఉంటాయి. భూర్భువ స్వ ఇదొక వ్యాహృతి. 7 వ్యాహృతులు అంటే భూహు భువ సుహ మహ జన తప ఇవి వస్తాయి. వాటితో 7 వ్యాహృతులతో కూడినటువంటి గాయత్రితో మరో 3 అర్ఘ్యాలు ఇస్తే ముఖ్యకాలాతిక్రమణ దోష పరిహారార్థం ఇచ్చే అర్ఘ్యం అవుతుంది. తర్వాత గాయత్రికి ఒక శాపం ఉంది, విశ్వామిత్ర శాపం అని. అంటే గాయత్రి చెడ్డదని కాదు. ఎప్పుడైనా సరే మనకు ఒక ఆపరేషన్ చేస్తే వెంటనే యాంటీ ఇన్ఫెక్షన్ ఒకటి ఇస్తాం. ఆపరేషన్ అవసరమే, అదేవిధంగా యాంటీ ఇన్ఫెక్షన్ అప్పుడు అవసరమే. అంతేగాని యాంటీ ఇన్ఫెక్షన్ ఇచ్చేదానికి ఆపరేషన్ ఎందుకు చేయడం మానేద్దాం అంటే మరొక ప్రమాదం ఉంటుంది ఇక్కడ. అందుకు ఈ శాపాలను ముందు అర్థం చేసుకోవాలి. శాపం అంటే ఏమిటో కాదు, ఒక మహాశక్తిని మనం పొందినప్పుడు దాన్ని మనం కోపం చేసుకోవడానికి కావాల్సిన ఒక శక్తి కావాలి. అవి ఋషులు కొన్ని నియమాలు పెడతారు, వాటిని మనం శాపం అని వ్యవహరిస్తాం. ఆ పురాణ కథల్ని మనం పరిశీలించక్కర్లేదు. అయితే ప్రదక్షిణ పూర్వక జల విసర్జనంతో ఆ శాపదోషం పోతుంది. అక్కడే దాన్ని కలిపి ఉంచారు. అది ఉద్యంతమస్తం ఎంత ఆదిత్యం అభిజ్ఞానుకుడు బ్రాహ్మణ విద్వాన్ సకలం భద్రమస్తే అసావాదిత్యో బ్రహ్మ అని మనం ఏదైతే అదే ప్రదక్షిణ పూర్వక జల విసర్జన. ఇది చేసేటప్పుడు కొందరు లేచినప్పుడు వాళ్ళు చుట్టూ తిరిగి పోస్తారు, అదొక పద్ధతి. కానీ తాను కూర్చున్న చోటనే చేతిని తిప్పి వేసినా సరిపోతుంది అక్కడ ప్రదక్షిణ పూర్వకంగా. ఇది అసావాదిత్యో బ్రహ్మ అంటే ఆ ఆదిత్యుడే బ్రహ్మము అని. ఆదిత్య మండలాంతర్వర్తమైనటువంటి తేజస్సు కనుక ఆ తేజస్సును మనం సూర్యమండలంలో చూస్తున్నాం. అందుకు సూర్యమండలం దేవుడు కాదు, సూర్యమండలంలో ఉన్న తేజస్సు దేవుడు. ఇది తెలుసుకోవాల్సింది. అది హిందూ మతంలో ఉన్న గొప్పతనం. లేకపోతే సూర్యుడికి దండం పెడతారు, చంద్రుడికి దండం పెడతారు, వీళ్ళు ప్రకృతిని ఉపాసించేదరు అని పుస్తకాలు రాసిస్తారు, మీరు పిల్లలకి చదివిస్తారు. దానివల్ల పాడైపోతారు పిల్లలు. మనం ప్రకృతిని దేవుడికి ఉపాసించట్లేదు, ప్రకృతిలో దేవుడిని ఉపాసిస్తున్నాం. రెంటికి చిన్న విషయం ఉంది. ప్రకృతి పోవచ్చు, దేవుడు పోడు. ఇది ముందు మనం తెలుసుకోగలగాలి ఇక్కడ. కనుక ఇంతకీ గాయత్రీదేవి ఎవరో చెప్పలేదే. గాయత్రి మంత్రస్వరూపము, గాయత్రి దేవత. గాయత్రి మంత్రం ద్వారా ఉత్పన్నమైన చైతన్యం 5 ముఖాలతో ఉంటుంది. కానీ గాయత్రి మంత్రం ద్వారా ప్రతిపాదింపబడేది నిజానికి సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము రెండును. అందుకే గాయత్రి మంత్రంతో శివధ్యానం చేయొచ్చు, గాయత్రి మంత్రంతో విష్ణు ధ్యానం చేయొచ్చు. మన ఇష్టదేవతను గాయత్రి మంత్రముగా ధ్యానం చేయాలి.
ఎందుకంటే ఇష్టదేవత అంటే ఎవరినో కొత్తవాడిని తీసుకొచ్చినా ఇష్టదేవతని అంటే మళ్ళీ కుదరదు అక్కడ. మీ తాత ముత్తాతకి తెలియని వాడు కూడా కొత్తవాడు దేవుడు కాడు. వేదం ఏది ప్రతిపాదించిందో అది దేవత. అందుకే వేద మంత్రమే గాయత్రి కనుక వేదములో ప్రతిపాదింపబడే దేవతలకే గాయత్రి వర్తిస్తుంది కనుక గాయత్రి శివుణ్ణి చెప్తుందట. భర్గః అంటే శివుడు కాదయ్యా, విష్ణువు అంటే విష్ణు భక్తులు వైష్ణవులందరూ గాయత్రి మంత్రం విష్ణువుని తెలియజేస్తుంది అన్నారు. శైవులందరూ శివుణ్ణి తెలియజేస్తుంది అన్నారు. శాక్తేయులు శక్తిని తెలియజేస్తున్నారు, తప్పే లేదు. ఆదిత్య మండలంలో ఉన్న అమ్మవారే ఆవిడ. నిజానికి ఆయన అందుకే పురుష స్త్రీ ఏ రూపం లేకుండా తేజస్సుకొని కూర్చున్నాడు ఆయన. కొందరు మాత్రం శివుడు అంటారు, కొందరు విష్ణువు అంటారు, కొందరు సూర్యభగవానుడినే కొలుస్తారు, కొందరు గణపతి స్వరూపంగా గాయత్రిని ఆరాధిస్తారు. అంటే వేదము చెప్పిన ఏ దేవతనైనా గాయత్రి ద్వారా మీరు ధ్యానం చేసుకోవచ్చు, ఇది చెప్తున్నారు. అందుకే వేద దేవత అందరికీ గాయత్రి ఉంది. విష్ణు గాయత్రి, శివ గాయత్రి ఇవి ఎందుకు ఉన్నాయంటే గాయత్రి ద్వారా ప్రతిపాదింపబడేవారు, కానీ గాయత్రి కాని దేవత లేదు, ఇది తెలుసుకోవాల్సినది. మన గాయత్రి ద్వారా మనం ఉపాసిస్తున్నది సర్వదేవతాత్మకమైన ఒకనొక మహా తేజస్సుని, పరబ్రహ్మ తేజస్సుని, చిచ్చక్తిని ఉపాసిస్తున్నాం. ఆ చిచ్చక్తిని మీరు మీ ఇష్టదేవతా రూపంగా, అందుకే శివుడిగా ఎలాగైనా భావించవచ్చు. మరొకటి మీరు గమనించవచ్చు, శైవులు వైష్ణవులు గాణాపత్యులు భిన్న భిన్న సంప్రదాయాలు వాళ్ళు ఉన్నారు. కానీ హిందూ మతంలో అనేకం అంటూ ఉంటాం. కానీ వీళ్ళెవరు సంధ్యావందనం మాత్రం మానవు. వీళ్ళందరికీ గాయత్రి ఉంది, మంత్రం అదే. ఇప్పుడైనా మనకున్న సామ్యం తెలిసింది కదా, అది మాత్రం ఎవరు విడిచిపెట్టలేదు. అయితే వైష్ణవులు విష్ణువే గాయత్రి అంటున్నారు, శైవులు శివుడే గాయత్రి అంటున్నారు, కానీ అనుష్ఠానం గాయత్రిగా, సంధ్యావందనమేగా. ఇది లేనిది ఏ మంత్రం చేసినా ఫలించదు, ఇది తెలుసుకోవాలి. సంధ్యావందనం చెయ్యని వాడు ఏడాదికోసారి పట్టుబట్ట కట్టి సత్యనామృతం చేసినా ఆ దేవత పుచ్చుకోదు, ఆ పూజ తెలుసుకోండి. వాడు ఆబ్దికం పెట్టినా పితృదేవతలు పుచ్చుకోరు. ఎప్పుడైతే పితృదేవతలు సంతోషించలేదో వీళ్ళకి బాగుండదు, వీళ్ళ సంతానానికి బాగుండదు, ఇది తెలుసుకోవాలి. ప్రస్తుతం బాగానే ఉన్నాం కదండి అంటే ఇదివరకు పుణ్యాల వల్ల ఇప్పుడు ఏదో బాగున్నాం, తర్వాత దుష్ఫలితం అనుభవించక తప్పదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఏది చేసినా సంధ్యావందనం చెయ్యకుండా చేస్తే నిష్ఫలం. ఇది అందులో బ్రాహ్మడికి, మిగిలిన వాళ్ళకి పాపం ఆ సంస్కారం లేదు కనుక వాళ్ళు విష్ణు సహస్రం చేస్తే ఫలిస్తుంది, వాళ్ళు రామనామం చేస్తే ఫలిస్తుంది, వాళ్ళు శివనామం చేస్తే ఫలిస్తుంది. చూసారా, వాళ్ళకి వాళ్ళ మార్గాలు వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు కూర్చుని రామ సంకీర్తనం ఏది చేసినా ఫలిస్తుంది. కానీ బ్రాహ్మడికి మాత్రం సంధ్యావందనం చేయకుండా ఏది చేసినా ఫలించదు, ఇది తెలుసుకోవాలి. మీరు దేవుడి దగ్గర దండం పెట్టి కుంకుమ పూజలు చేసి ఏమి చేసినప్పటికి కూడా సంధ్యావందనం చేయనప్పుడు ఫలించదు, ఇది ముందుగా తెలుసుకోవాల్సినది. కనీస కర్తవ్యం సంధ్య, కనీసం. అగ్నిహోత్రం పోయింది, దేవతార్చన కూడా మహాకర్తవ్యం, అవి ఇప్పుడు తెలియవు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. తెలుసుకుంటే ఎలాంటి జన్మ పొంది ఎంత వ్యర్థం చేసుకుంటానో దుఃఖపడాలి. అంతే 10 గాయత్రి చేసి 24 గాయత్రి చేసి నేను చాలా గొప్పవాడిని అనుకున్నంత మాత్రం లాభం లేదు ఇక్కడ. అసలు వేదాధ్యయనం కానీ ఏది ఫలించదు సంపూర్ణమైన గాయత్రి చేస్తే కానీ. అంతే కదా. మరొక రహస్యం ఏంటంటే రోజు మొత్తం మీద 300 గాయత్రి చేసిన వాడు జాతక చక్రం ఇంకోటికి చూపించక్కర్లేదు, పక్కన పడివచ్చు, వాడి గ్రహదోషాలన్నీ పోతాయి. అది విశేషమైన. రోజు మొత్తం మీద 300 కనీసం. అంటే ఉదయం మధ్యాహ్నం మీరు ఎలా విభజించుకుంటారో విభజించుకోండి. కానీ కనీస గాయత్రి అష్టోత్తర శత గాయత్రి అన్నారు ఇక్కడ. ప్రాతకాలంలో 108 గాయత్రి చాలా ప్రధానంగా చేయాలి, అప్పుడే మంత్రానికి శక్తి వస్తుంది. ఒకప్పుడు నేను చెన్నైలో ఉంటున్న కొత్తల్లో మా ఇంటికి ఒక సిద్ధపురుషుడు వచ్చాడు ఒంగోలు నుండి. ఆయన్ని ఇంట్లో పిలిచినప్పుడు ఆయన మొత్తం చూసి ఒక్కటే మాట చెప్పాడు, ఆయన అష్టోత్తర శత గాయత్రి చెయ్యనప్పుడు ఏ మంత్రం పుచ్చుకున్నా ఫలించదు, గుర్తుపెట్టుకో. వాడు గణపతి చేస్తాను, అమ్మవారి చేస్తాను, శివుడు చేస్తాను, విష్ణువు చేస్తాను, ఏది చేయాలన్నా అష్టోత్తర శత గాయత్రి లేకపోతే ఏ మంత్రము ఫలించదు అని చెప్పాడు ఇక్కడ. నిజానికి గాయత్రి లేకుండా ఏ మంత్రము ఫలించదు. ఏ మంత్రము లేకపోయినా గాయత్రిని చెప్పిన సంఖ్యలో చేస్తే చాలా విశేషం. పైగా యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, ద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధుల్ని చేసే శక్తి గాయత్రికి ఉంది. ప్రాతకాల సంధ్యావందనం వల్ల రాత్రి చేసే దోషాలు పోతున్నాయి, సాయంకాలం సంధ్యావందనం వల్ల పగలు చేసే దోషాలు పోతున్నాయి. ఇంకేం కావాలి ఇక్కడ? అది ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధుల్ని చేసేటువంటి శక్తి ఎప్పుడైతే ఉన్నదో ఇంకా మనం సంపూర్ణంగా ఇహానికి పరానికి కూడా పనికొచ్చేటట్టున్నది. ఇది ప్రధానమైన ఉద్దేశం. సకాల సంధ్యావందనం ఇది కూడా చాలా ముఖ్యం. కొందరు చేస్తూ ఉంటారు కానీ నిత్యము ముఖ్యకాల అతిక్రమణమేనండి. సకాలంలో సంధ్యావందనం చేయడం చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే ఆరోగ్యం బాగులేనప్పుడు, మరొక కారణము ఒత్తిడిలో ప్రయాణాలు ఉన్నప్పుడు సకాల సంధ్య కుదరకపోవచ్చు. అలాంటప్పుడు మాత్రమే ముఖ్యకాల అతిక్రమణ దోష పరిహారార్థం అనే మాట చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మనకు అన్ని సకాలంలో రావాలి. మధ్యాహ్నం లంచ్ టైంకి భోజనం రావాలి, వర్షాలు సకాలంలో రావాలి, అన్నీ సకాలంలో రావాలని కోరుకున్నవాడు నువ్వు సకాల సంధ్యావందనం చేయవు. పైగా సూర్యభగవానుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు నీ అర్ఘ్యం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడో తెలుసుకోవాలి ఇక్కడ.
వాళ్ళకు అనుగుణంగా మనకు ఉండాలి, కానీ మనకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి అనుకోకూడదు. ఇప్పుడు అలాంటి రోజులు వచ్చాయి. గురువుగారు ఎప్పుడు ప్రారంభించాడో మేము వచ్చిన తర్వాత, అది మహాపాపం. గురువు కోసం వాడు కూర్చోవాలి. కానీ దేవత వచ్చేటప్పుడు మన కోసం రావట్లేదు, లోకరక్షణ కోసం వస్తున్నాడు ఆయన. ఆ వచ్చేటప్పుడు ఆ స్వామి ఆ సమయంలో సంధ్యాకాలంలో మనం ఇచ్చిన పుచ్చుకుని ఆయన మూడు అలా ఉంటుంది, అనుగ్రహించే మూడులో ఉంటాడు. తర్వాత ఆయన పనులు ఆయన విజయ అయిపోతాడు, మన మాట వినడు. అందుకే స్వామిని సంధ్యాకాలంలో అనుగ్రహించే మూడులో ఉంటాడు. ఇవన్నీ స్థూలంగా నేను చెప్తున్నాను, గ్రాస్ లెవెల్లో. ఇంకా సటిల్ లెవెల్లో వెళ్తూ ఒళ్ళు పులకించిపోతుందని. ఆ సంధ్యా సమయంలో మనలో ఏం జరుగుతుంటుంది, ఏం మార్పు మనలో కుండలినికి బయట సంధ్యా సమయానికి ఎంత శక్తి ఉన్నదో, ఆ సంధ్యాకాలంలో మన ప్రాణశక్తి యొక్క లెవెల్ ఎలా ఎలివేట్ అవుతుంది. ఆ సమయంలో మంత్రం పట్టుకుంటే మనకి ఎంత ఉన్నత స్థితికి పెడతామో తెలిస్తే మరొక ఆశ్చర్యకరమైన అంశం. అందుకే చేస్తూ ఉంటే అనుభవించడమే తప్ప అన్నీ చెప్తూ ఉంటే సమయం సరిపోదు. కానీ చెప్తూ ఉన్న కొద్దీ భావం మరింత కలిగి ఇంకా శ్రద్ధగా చేసే అవకాశం ఉన్నది ఇక్కడ. అందుకే ఆ సమయంలో, ఆ సంధ్యాకాలంలో మొత్తం ప్రకృతిలో ఒక మార్పు ఉంటుంది. అదొక దివ్యత్వాన్ని ఉద్బోధన చేసుకోవడానికి తగ్గ సంసిద్ధతలు ఉంటుంది ప్రకృతి. కనుక ఆ సమయంలో మనం చేయగలిగినప్పుడు మనలో కూడా జాగృతి జరుగుతుంది. పైగా గాయత్రితో అర్ఘ్యమిస్తే ఒక దోషం వస్తుంది. గాయత్రి మాకు శాపం అంటే ఇది అర్థం. గాయత్రితో అర్ఘ్యమిస్తే ఒక దోషం వస్తుందిట, బ్రహ్మహత్యాపాతకం వస్తుంది. సూర్యుడికి అర్ఘ్యమిస్తే గాయత్రితో బ్రహ్మహత్యాపాతకం వస్తే మరి ఎలాగండి అంటే, తద్దోష పరిహారార్థమే ప్రదక్షిణ పూర్వక జల విసర్జనం చేసి వెంటనే పోగొట్టుకుంటున్నాం బ్రహ్మహత్యాపాతకాన్ని. ఏమిటా బ్రహ్మహత్యాపాతకం అంటే, రాక్షసుల్లో మందేహాది రాక్షసులు ఉన్నారు ఇక్కడ. ఈ మందేహాది రాక్షసులు ఏం చేస్తారంటే, సూర్యుడి యొక్క శక్తికి వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళ పని అది. వాళ్ళు అడ్డుకోవడం వల్ల లోకానికి క్షేమం కలగదు. సూర్యుడి నుంచి రావాల్సినటువంటి ప్రయోజనం రాకుండా అడ్డుకుంటారు. ఆ రాక్షసులు పోతే కానీ లోకానికి క్షేమం రాదు. వాళ్ళు ఏ సమయంలో వస్తారంటే సంధ్యాకాలంలో వస్తారు. వాళ్ళు సరిగ్గా వాళ్ళు వచ్చి సూర్యుడి యొక్క ఆ శక్తిని అడ్డుకుంటూ ఉంటారు. వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎలా పోతారు వాళ్ళు అంటే, బ్రాహ్మణ కరో సృష్ట గాయత్రి మంత్ర జలేనా. బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా విడిచిపెట్టేటువంటి జలములు అస్త్రములై వాళ్ళని సంహరిస్తారు. అందుకే బ్రహ్మాస్త్రం గాయత్రి సామాన్యంగా తెలుసుకుంటారు. అది వెళ్ళి అసురుల్ని నశింపజేస్తుంది. దానితో లోకం వైపు శక్తి వచ్చి లోకం క్షేమంగా ఉంటుంది. ఈ అసురుడికి ఒక లక్షణం ఉంది. వీళ్ళు అమృతం తాగిన రాక్షసులు ఉంటుంది. ఈ సంధ్యలో మరణించి కింద పడి మళ్ళీ సంధ్యలో లేచి మళ్ళీ అడ్డుకుంటారు వాళ్ళకి. కనుక ఎప్పటికప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. కనుక ప్రతి సంధ్యలో కూడా మందేహాది రాక్షసులు నాశనార్థం అర్ఘ్యప్రదానం చేయాలి. ఇది పెద్దవాళ్ళు చూపించారు. ఇది వినడానికి చాలా బాగుంది, ఎవరికి చక్కగా గ్రహించే వాళ్ళకి. కానీ కుతక్కలు గాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని సమాధానాలు ఇక్కడ చెప్పుకోవాలి. అనేక మంది జలాలు వేశారు కదండి, వాళ్ళ పని అయిపోయింది, నేను కూడా ఎందుకు వేయాలి, నేను పడుకుంటానంటాడు. ఇది ఎలాంటిదంటే, యుద్ధానికి కొందరు సోల్జర్స్ని నియమిస్తాడు ఆ జనరల్. అందరూ వెళ్ళి యుద్ధం చేయాల్సిందే. అందులో కొందరు వెళ్ళి యుద్ధం చేయరు. వాడు ఎలాగో చేస్తున్నాడు, నేను పడుకుంటానంటే వాడు శిక్షిస్తాడా లేదా చెప్పండి. నువ్వు వెళ్ళి పెద్ద గొడవడిచేది లేదు, నీవు వాళ్ళు కొట్టకపోవచ్చు శత్రువుని, కానీ నువ్వు దానికంటూ బాధ్యత స్వీకరించావు కనుక నువ్వు వెళ్ళి యుద్ధంలో పాల్గొనాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగైతే ఒక యోద్ధ దేశరక్షణ కోసం ఒక యోధుడిగా మారి యుద్ధం చేస్తాడో, బ్రాహ్మణుడు కూడా ఒక యోధుడిగా మారి లోకక్షేమం కోసం మంత్రపూర్వకమైన సాధన చేయాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అందుకు బ్రాహ్మణుడికి బాధ్యత పెట్టారు. మిగిలిన వాళ్ళు చెయ్యొచ్చా చెయ్యకూడదా పక్కన పెట్టండి. మిగిలిన వాళ్ళ అనుష్ఠాన ఐచ్ఛికం. ఐచ్ఛికం అంటే వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. బ్రాహ్మణుడు కమిటెడ్. వాడికి ఉపనయన సంస్కారం చేసి నువ్వు దేశక్షేమం కోసం మంత్రశక్తిని పోగు చేయి. ఎందుకంటే దేశక్షేమం కోసం ధనాన్ని పోగు చేసేవాళ్ళు కొందరు, శక్తిని పోగు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. సూక్ష్మమైన దైవశక్తిని పోగు చేయాలి నువ్వు, అది నీ బాధ్యత. అందుకు లోకక్షేమం కోసం నువ్వు సకాలంలో సంధ్యావందనం చేయాలి. లోకక్షేమం కోసం నువ్వు చేసేవి కనుక భగవంతుడిని రక్షిస్తాడు. అది ప్రధానమైన ఉద్దేశం. ఇది మందేహాది రాక్షసు నాశనార్థం ప్రతివాడు చేయవలసింది. అయితే ఇందులో మరొక రహస్యం ఉంది. మందేహాది రాక్షసులు సూర్యభగవాన్ని అడ్డుకుంటున్నారు, వాళ్ళని మనం పోగొట్టాం. ఇది అటుపెట్టి మన లోపలకు సూర్యుడు ఉన్నాడు. అతడు మన లోపల చిత్ సూర్యుడు అని చెప్పబడుతూ ఉంటాడు. వాడే మన బుద్ధుల్ని ప్రేరేపించే పరమాత్మ అన్నాం. పరమాత్మ తేజస్సు మన బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటుందిట. ఆ ప్రేరేపిస్తే ప్రేరణ, ఆ ఎనర్జీని అడ్డుకుంటూ కొన్ని దుష్టశక్తులు మనలోనే ఉంటాయి. మనలో అవి ప్రవేశించడం ఏంటి, మనతోనే ఉంటాయి అవి ఎప్పుడు కూడా. ఎందుకంటే పొద్దున్నే చేత సాధన చేద్దామంటే బద్ధకం వస్తుంది, అంతేకాదు ఇంకో అవాంతరం వస్తుంది. ఇవన్నీ అలాగే ఇది ప్రవచనం విందామంటే నిద్ర వస్తుంది. ఇవన్నీ మనలో ఉన్న దుష్టశక్తులు. ఇవి మన బుద్ధిని అడ్డుకుంటూ ఉంటాయి. అంటే మన మైండ్కి లేదా బ్రెయిన్కి కావలసినటువంటి నాలెడ్జ్, ఎనర్జీ
అందకుండా లోపల నుంచి కొన్ని దుష్టశక్తులు పనిచేస్తుంటాయి. ప్రతి వారికి ఉంటాయండి ఇక్కడ. అదే మందేహాది, మీరు మంద బుద్ధి మాంద్యం మీ ఇష్టం ఆలోచించండి ఇక్కడ. దీన్ని ఇలా అప్లై మనం చేసుకుంటే మన బుద్ధిశక్తి అనే సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దాని యొక్క శక్తి మనకు రాకుండా అడ్డుకుంటున్న ఏ దుష్టత్వం ఉందో అది గాయత్రి వల్ల తొలగి మన బుద్ధిశక్తికి స్పష్టత ఏర్పడి మన బుద్ధిశక్తి తరిస్తుంది. అదే అంటే బయటే కాదు లోపల కూడా. ఇది పరిశీలించవలసిన అంశం. అందుకే బయట సూర్యోపాసన ఎంతో, లోపల సూర్యోపాసన అంత. అందుకే బుద్ధుల్ని ప్రేరేపించే హృదయాంతర్గతమైన పరంజ్యోతి గాయత్రి మంత్రంలో చెప్పబడుతున్నాడు. అక్కడ సూర్యమండలమే కాదు, ఇక్కడ సూర్యమండలం, రెండింటికి అనుసంధానం చేసుకోవాలి. ఇంకా విషయాలు ఇవాళ ఆదిత్య హృదయంలో తెలుసుకుందాం మొత్తానికి. ఈ విధంగా మనకి మందేహాది రాక్షస నాశనార్థం చేయడం వల్ల మన బుద్ధిమాంద్యం తొలగుతుంది. అందుకే బుద్ధిశక్తి బాగా పెరగడానికి గాయత్రిని బాగా చేయమంటారు. ఇది ప్రధానమైన ఉద్దేశం. గాయత్రి ఒక పూట చేస్తే చాలండి అంటే ఒక పూట చేస్తే చెయ్యని దోషం పోతుంది. కానీ త్రిసంధ్యలు చేయాలి గాయత్రి. ఇది చాలా ప్రధానం. సంధ్యాకాలంలో ఉపాసించవలసింది గాయత్రి. వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత చదువుతూనే ఉన్నారు మీరు, కానీ మీ వాళ్ళ చేత సంధ్యావందనం చేయిస్తున్నారు. మరి ఎందుకు లలితా సహస్రం చదవడం? శుక్రవారం కొంచెం కుంకుమ పూజలు చేయించి ఎందుకండి? అక్కడ చదువుతున్నదేమో గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత. గాయత్రిని ఎవరు ఉపాసిస్తారంటే అక్కడే చెప్పాడు ద్విజబృంద నిషేవిత. ద్విజుల చేత ఉపాసింపబడుతుంది. ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు గాయత్రి సేవిస్తున్నారు. ఆవిడ సంధ్యాదేవత, ఆవిడ సర్వదేవతలకి దేవత. ఇది వాడు చెయ్యాలి. మరి మాకో సంధ్యావందనం అంటే మీరు లలితా సహస్రము గాయత్రీదేవి కనుక మీరు సంధ్యాకాలంలో దాన్ని చదవండి, మీకు అదే గాయత్రి. లలితాదేవి శ్రీమాత్ర నమః జపం చేసుకోవచ్చు, ఆదిత్యోదయం చదువుకోవచ్చు, రామమంత్రం చేసుకోవచ్చు, కృష్ణమంత్రం చేసుకోవచ్చు. వీళ్ళందరూ గాయత్రి స్వరూపులేగా. కేవలం అక్కడ తండ్రి ఉపదేశించిన తత్సవితు అని 24 అక్షరాలదే వీడికి గాయత్రి. మొత్తం వేదం నుంచి వచ్చిన సర్వదేవతల నామాలు, సర్వస్తోత్రాలు గాయత్రి. అది మీరు సంధ్యాకాలంలో సకాలంలో చేసుకుంటే అది స్త్రీలకి అందరికీ కూడా అదే గాయత్రి. మేము గాయత్రి చేయొచ్చా లేదని చాలామంది అడుగుతారు. ఈ గాయత్రి చేయండి. శూద్రాదులు కూడా అందరూ గాయత్రి చేసుకోవచ్చు. వాళ్ళందరూ ఒక విష్ణు సహస్రం సంధ్యాకాలంలో చేస్తే అదే గాయత్రి, ఆదిత్యోదయం సంధ్యాకాలంలో చేస్తే అదే గాయత్రి, రామనామం చేస్తే అదే గాయత్రి. ఎందుకంటే గాయత్రి స్వరూపం కాని దేవత ఉందా చెప్పండి ఇక్కడ. ఇది తెలుసుకుంటూ మరి హిందూ మతంలో పూజింపబడే వైదిక దేవతలందరూ గాయత్రి స్వరూపాలను తెలుసుకుని ఆ దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కానీ నామాలు కానీ సంధ్యాకాలంలో ఉపాసిస్తే అది సంధ్యోపాసన, అది గాయత్రి ఉపాసన. గాయత్రి అన్నారే కానీ ఫలానా మంత్రం అని అన్నారా? మీరు ఆలోచించండి ఇక్కడ. ఇవన్నీ కూడా దేవతా రూపాలు కనుక ప్రతివాడు సంధ్యావందనం చేయవలసిందే. అయితే అసలు వీడిది బాధ్యత. వాళ్ళకి చేస్తే మంచిది, వీడికి చెయ్యకపోతే దోషం. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఉపనయన సంస్కారం పొందినవాడు చెయ్యాలి. ఎందుకంటే వీడు గురుస్థానం. కంచి పరమాచార్యులు వారు చెప్పారు బ్రాహ్మణుడి గురుస్థానం. గురువైన వాడు పాటిస్తే కానీ శిష్యుడు పాటించడు. గురువు పాటించకపోతే శిష్యుడికి చెప్పే అర్హత లేదు. బ్రాహ్మణుడు చేసి తీరాలి. ఆ జన్మ దొరికింది కనుక వాడి సంస్కారం పొంది చేసి తీరవలసిందే. ఇది గాయత్రిలో ప్రధానంగా కర్తవ్యం మనం చెప్తూ గాయత్రి సర్వదేవతాత్మకమైన విషయం తెలుసుకుని మొత్తానికి ఆచమనం అయిన తర్వాత 24 నామాలతో ఆచమనం చేస్తాం మనం, కేశవాది నామాలు. ఇంకా ఇది కేవలం పురాణాచమనం. ఇంకాను శ్రౌతాచమనం ఒకటి ఉంది, తత్వాచమనం ఒకటి ఉంది, స్మృత్యాచమనం మరొకటి ఉన్నది. అవన్నీ విధానాలు ఉన్నాయి. చెయ్యగలిగినని చెయ్యొచ్చు, కాదని కాదు సమయం ఉన్నవాడు. కానీ కనీసంగా నేను చెప్తున్నాను కనుక కేశవాది నామాలతో ఆచమనీయం చేసుకోవచ్చు. అవి 24. గాయత్రి మంత్రం 24. మన శరీరంలో తత్వాలు 24 తెలుసా? పంచభూతాలు, పంచతన్మాత్రలు, అదేవిధంగా పంచేంద్రియాలు, దాని తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అయిపోయాయి కదా. ఇన్ని 20. మనోబుద్ధి చిత్త అహంకారాలు 24. ఇవి తప్ప మరొక ఎలిమెంట్ ఉందా మన శరీరంలో? ఈ 24 ప్యూరిఫై చేయడం కోసం గాయత్రి. 24 గాయత్రి అక్షరాలకి కేశవాది 24 నామాలు. దీన్ని బట్టి ఏంటంటే గాయత్రి మంత్రం చేయకపోయినా కేశవాది 24 నామాలు చదువుకోవచ్చు. ఎవరు? ఉపనయనం కానివాళ్ళు. మనం మేము చేసేస్తామండి కేశవాది నామాలని. వీడు మాత్రం గాయత్రి ఏదైతే అగ్నిహోత్రం దగ్గర తండ్రి ద్వారా చెవిలో పొందాడో దానిని మాత్రమే అతడు జపం చేసి ఆ తర్వాత మీ విష్ణు శాస్త్రం ఎన్నేనే చేసుకోండి, పర్వాలేదు. సంధ్యావందనం చేయనిది వాటి అర్హత రాదు, తెలుసుకోవాల్సింది. మిగిలిన వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళీ ఆ మాటను నొక్కి చెప్తున్నారు ఇక్కడ. కానీ 24 నామాలు, కేశవాది 24 నామాలు, గాయత్రిలో ఒక్కొక్క అక్షరానుకున్న నారాయణ స్వరూపం. దీన్ని బట్టి గాయత్రి నారాయణ ఒకటే అని మీరు ఆచమనంలోనే చెప్తున్నారు. ఇది సంకల్ప బలాన్ని ఇస్తున్నది. దాని ద్వారా మన శరీరాన్ని శుద్ధి చేసుకుని తర్వాత మనం ప్రధానంగా మార్జన మంత్రం ఒకటి చెప్తాం. ఆపోష్టామయో భవ. మంత్రార్థం ఇప్పుడు చెప్పట్లేదు. మార్జనంతో మనం శుద్ధి పొందుతున్నాం. ఆ తర్వాత దోషత్యాగం కోసం మనం ఒక ప్రత్యేకమైన జలాన్ని పుచ్చుకుంటూ ఉన్నాం. అదే సూర్యశ్చ మామన్యశ్చ మన్యపతయశ్చ
అనే మంత్రంతో ఎంత అద్భుతమైన మాట అది. ఉదరేణ శిష్ణ, మనస్సుతో కానీ కడుపుతో కానీ ఇంద్రియాలతో కానీ చేసిన దోషములన్నీ యద్రాత్రి ఆకృతే పాపం, రాత్రి చేసేవి ఏవైతే ఉన్నాయో మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం, మనస్సుతో కానీ మాటతో కానీ చేతులతో కానీ పాదాలతో కానీ ఇతర ఇంద్రియములతో కానీ చేసిన దోషములన్నీ కూడా రాత్రి చేసిన దోషములు తొలగించుగాక సూర్యరూపమైన శక్తి అని పుచ్చుకుంటున్నాం. సూర్యే జ్యోతిషి జూహం స్వహ చేయగా రాత్రి దోషం పోయింది. ఇక్కడ మధ్యాహ్న కాలంలో చెప్తూ ఉన్నారు. అక్కడ ఆప పునంత పృథివీం పృథివీపూత పునాత మాం పునంత బ్రహ్మణస్పతి బ్రహ్మపూత పునాత మాం యదుచ్చిష్టమభోజ్యం యద్వాదుశ్చరితం మమ. అక్కడ మంత్రాల మధ్యాహ్న కాలంలో తినరానివి తిన్న దోషాలు, అదేవిధంగా ఉచ్చిష్టాదులు తిన్న దోషములు, కూడని వాళ్ళ దగ్గర నుంచి ద్రవ్యాలు పుచ్చుకున్న దోషము, అసతాంచ ప్రతిగ్రహ స్వాహ, అసత్పురుషుల నుంచి ప్రతిగ్రహణము చేసిన దోషము పోతుందిట. చూసారా మధ్యాహ్న సమయం అంత అవసరము. అదొక్కటే అభిక్ష భక్షణ దోషం పోగొట్టగలిగే శక్తి మధ్యాహ్న సంచికుంది. అది చేయకపోతే ఆ దోషం ఎలా పోతుంది? అది మధ్యాహ్న సంధ్య చేయడం వల్ల తద్దోషములు పోతున్నాయి అన్నాడు ఇక్కడ. ఆ సమయంలో అది చెప్పి జలం పుచ్చుకుంటారు. అనుష్ఠానం చేసేవాడు గుర్తుకొస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. మధ్యాహ్న సంధ్య చేస్తారు. ఎప్పుడే అది పుచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ పునఃమార్జన మంత్రాలు ఉంటాయి. దధిక్రావణం ఆకాశం నుంచి. ఆ తర్వాత ద్రుపదాదివు మంచుతూ మంత్రం చెప్తారు. అక్కడ ఎలా భావన చేయాలి అంటే ప్రతివాడు లోపల పాపపురుషుడు కూడా ఉంటాడండి. మన పాపాలన్నీ కలిసి ఉంటాయి, పుణ్యాలు కలిసి ఉంటాయి. ఆ పాప పురుషుని బయటికి పంపించాలి. చాలా గొప్ప ప్రాసెస్. ఆలోచిస్తే ఎంత గొప్పగా చెప్పారు ఋషులని. అసలు ద్రుపదాది మంత్రాన్ని వ్యాఖ్యానిస్తేనే చాలా గొప్పగా ఉంటుంది, కానీ ప్రస్తుతానికి వ్యాఖ్యానంలోకి వెళ్ళద్దు. పాప పురుషుల్ని మనం బయటకు తీసుకుంటున్నాం. ఎలా తీస్తామంటే భావన చేయాలి. అక్కడ కుడి నాసికారంధ్రాన్ని మూసి ఆ ద్రుపదాదేవి ముంచుతో అంటూ ఎడమ నాసికారంధ్రం నుంచి మన లోపల నుంచి పాప పురుషుడు బయటకు వచ్చినట్టు భావించి ఆ జలములో వాడిని దింపి ఆ జలాన్ని బయటకు వదిలేస్తాం. అంటే పాపం పోయింది. చూసారా ఎంత గొప్ప భావన. మంత్రానికి శక్తి ఉంది. అనుకుంటే పోతుంది అంటే మంత్రంతో అనుకుంటే పోతుంది. అనుకోవడం నీ పని, మంత్రం ఋషులు ఇచ్చింది. కానీ మంత్ర సాయంతో అది బయటకు పోతుందండి. ద్రుపదాదేవి ముంచుతూ అప్పుడు మళ్ళీ శుద్ధి అయ్యి ఆచమనం చేసి అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు సూర్య భగవానికి. అర్ఘ్యప్రదానం ఎందుకు ఇస్తారో ఇందాక చెప్పారు. దాని తర్వాత మళ్ళీ సంధ్యాం తర్పయామి, గాయత్రి తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఉదయం అయితే బ్రాహ్మీం అంటున్నాం, మధ్యాహ్నం అయితే రౌద్రీం అంటున్నాం, సాయంకాలం వైష్ణవీం అంటున్నాం. అంటే ఒకే గాయత్రి 3 కాలాల్లో 3 విధంగా ఉన్నది. ఆ తల్లినే ఉదయం గాయత్రి అని, మధ్యాహ్నం సావిత్రి అని, సాయంత్రం సరస్వతి అని కూడా పిలుస్తున్నాం. 3 రూపములతో ఉన్నది. ఆ తల్లి బ్రాహ్మీ, వైష్ణవి, రౌద్రి అంటే బ్రహ్మవిష్ణు శివాత్మిక అయినటువంటి శక్తి. ఇది గాయత్రి న్యాసంలోనే మనం తత్సవితు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే భర్గోదేవ రుద్రాత్మనే అని చెప్తున్నాం. ఇలా సర్వాత్మనే సత్యాత్మనే అంటూ సర్వస్వరూపంగా బ్రహ్మవిష్ణు శివాత్మకమే, సర్వదేవతాత్మకమే, సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ అనే న్యాసంలోనే మనకు తెలిసిపోతుంది. ఎంత భావం చూడండి ఇక్కడ. అదేవిధంగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, పరబ్రహ్మను చదివితే ఓంకారము 3 భాగములు, అకారం ఉకారం అకారములు. అందులోంచి రుక్కులు యజస్సులు సామములని 3 రకాల మంత్రాలు వచ్చాయి వేదంలో. వాటి సారమే మనకి గాయత్రిలో 3 పాదములు. త్రిపద 3 పాదములుగా వచ్చినటువంటి గాయత్రి. ఈ 3 పాదముల గాయత్రి భూహు భువహ సువహ అని ఊర్ధ్వలోకముల సారంట. అంత విశేషం, సర్వలోక సారము అందులో ఉన్నది. అందుకే త్రిపదా గాయత్రి అని. షట్కుక్షి 6 గడుపులు గాయత్రికి. వెంటనే మనం బొమ్మలు వేసేవచ్చు, 6 గడుపులు బొమ్మలు. పురాణం వినగానే దేవతల రూపాలకి మనలాంటి ఇంద్రియాలు కాదని అక్కడ చెప్పేది. దేవతల ఇంద్రియ వర్ణనలు అంటే శక్తి వర్ణనలు అని తెలుసుకోవాలి. దేవతల కన్ను అంటే దర్శన శక్తి, దేవతల చెవి అంటే శ్రవణ శక్తి. అవి శక్తులే తప్ప ఇంద్రియాలని కాదు. షట్కుక్షి అనగానే వెంటనే 6 గడుపులు వేసి, కొందరు అగ్నిదేవుడు బొమ్మ వేస్తూ ఉంటారు. 2 తలకాయలు అంటే 2 తలకాయలు అంటే అర్థం అతను 2 విధములుగా, ఒక పితృదేవతల కోసం, దేవతల కోసం 2 విధములుగా అవ్య కవ్యాలు స్వీకరిస్తాడని చెప్పడానికి సంకేతం తప్ప వాడు బొమ్మలేసి ఎక్కలేదు. అలా 6 గడుపులు బొమ్మ వేస్తే అసహ్యంగా ఉంటుంది. 6 గడుపు కుక్షి అంటే మాటకు అర్థం ఏంటంటే కోశము. అన్నీ దేంట్లో పెడతామో దాని పేరు కుక్షి, సంచి అనమాట. మనకి 5 సంచీలు ఉన్నాయి తెలుసు కదా మనలో. ఈ 5 సంచీల్లో ఉన్నటువంటి వస్తువు మనం పంచకోశాలు. ఇవన్నీ అనలైజ్ చేస్తే ఎలాంటి నాలెడ్జ్లో మనం పుట్టేమనిపిస్తుందండి. పిల్లలకి చెప్పాలి ఇవన్నీ. వివేక చూడమని శంకరులు చెప్పారు. ఎప్పుడు ఇవన్నీ తెలుసుకుంటాం. ఇది నాలెడ్జ్, అది ఇట్స్ నాలెడ్జ్, ఇట్స్ బిలీఫ్, ఇది రిలీజియన్ అనే థాట్ తీసేసేయండి. అప్పుడు మీ పిల్లలకి రెస్పెక్ట్ వస్తుంది మన సంస్కృతి మీద. ఇట్స్ నాలెడ్జ్. మన బాడీని ఎలా అనలైజ్ చేశారు. ఏదో పుట్టేసి బతికేస్తున్నాం అంటే ఎలా వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎటు పెడుతున్నాం, మన శరీరం ఏంటి, నేనేమిటి, ఇంత విచారం ఉంది మనకు. ఎలాగైతే 5 కోశాలు మనం కూర్చున్నామో గాయత్రీదేవికి కూడా 6 కోశములు ఉన్నాయట. ఏమిటో 6 కోశములు అంటే గాయత్రి వేదమాత కదా. వేదం బాగా మనకు తెలియడానికి 6 శాస్త్రములు ఉన్నాయి.
శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు షట్కుక్ష. ఇది వేదమాతగా చెప్పేటప్పుడు. విశ్వమాతగా మనం చెప్తే ఆ తల్లి ఎలా ఉన్నదయ్యా అంటే 4 దిక్కులు పైన క్రింద కలిపి 6, ఈ 6 దిక్కుల వ్యాపించిపోయినటువంటి సౌర తేజస్సే షట్కుక్షి అని చెప్పబడుతుంది. ఇక్కడ త్రిపదా షట్కుక్షి పంచశీర్ష ఉపనయనే వినియోగ అన్నారు. ఇక్కడ ఈ పంచశీర్షములు అన్నప్పుడు కూడా మనకి సౌర తేజస్సు ఎలా వ్యాపిస్తుందో చూపిస్తున్నాడు. ఇక్కడ మొత్తం 4 దిక్కులు వ్యాపిస్తూ ఊర్ధ్వ దిశలో ఉంటుందట, అది పంచశీర్షములు అని చెప్పేటప్పుడు. అలాగే ఓంకారమే అకార ఉకార మకార తురీయ చెప్తూ తురియాతీతం అనే తత్వం కూడా ఉన్నది. ఈ 5 తత్వముని తెలియజేస్తున్నటువంటి విషయం అది. అలాగే పంచతత్వములు పంచభూతాదులు ఏవో ఉన్నాయి వాటిని తెలియజేస్తున్న పంచశీర్ష. ఇది ఎక్కడ చేయాలంటే ఉపనయనే వినియోగ అన్నారు. ఉపనయనంలో వాడాలట. అంటే ఉపనయనానికి వాణియాలు కాదు ఇక్కడ అర్థం. ఉపనయనం అనే మాట కానీ దగ్గరికి తీసుకువెళ్ళుట అని. ఇక్కడ పరమాత్మకు సమీపంలో తీసుకెళ్ళడానికి దీన్ని వినియోగించవయ్యా అన్నాడు. ఇక్కడ విశేషమైన భావం. స్థూలంగా మనం చెప్పుకున్నా ఇంకా లోతుకెళ్తే చాలా ఉంటుంది. అలాంటి ఆ తేజస్సును మనం భావిస్తున్నాం. ఆ తల్లి 5 తలలతో ఉన్నది. ఇది ధ్యానం చేసేవాడికి పనికొస్తుందని. ముక్త ముత్యపు రంగు, విద్రుమ ఎరుపు రంగు, హేమ బంగారు రంగు, నీల వర్ణం, ధవళ తెల్లని కాంతి. 5 కాంతులుంట. ముక్త అన్నప్పుడు తెల్లనిదే, చివరికి ధవళ అన్నప్పుడు తెల్లనిది. అయితే ముత్యపు తెలుపు మొదలు చెప్పారు, స్ఫటికపు తెలుపు చివరికి చెప్పారు. ఇక్కడ ఒక్కసారి మన అమ్మవారిని భావించితే ఆ ముఖములు ఎలా ఉంటాయంటే ఒకే వరుసలో ఉండవు. అవి వర్తులాకారంలో 4 ఉంటూ పైన ఒకటి ఉంటుంది. 5 ముఖాలు. 5 ముఖాలు ఎలా ఉంటే త్రీక్షణై 3 కళ్ళు. ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు, 15 కళ్ళు మొత్తం. ఇదేమిటంటే తెలుపు రంగు మొదలు చెప్పారు సత్వగుణం, దాని తర్వాత ఎరుపు రంగు అది రజోగుణం, దాని తర్వాత నలుపు రంగు తమోగుణం, మధ్యలో బంగారు రంగు ఏమిటి అంటే త్రిగుణ సామ్య స్థితి అని ఒకటి ఉన్నది. మనకి త్రిగుణాతీతము, త్రిగుణ సామ్యము, త్రిగుణాలు. ఇది ఫిలాసఫీ అంటే మన సామాన్యం కలిసి. త్రిగుణాతీతం అంటే ఇది ప్యూర్, అది స్ఫటికం, అక్కడ ఏమీ లేదు. దాని తర్వాత వచ్చింది త్రిగుణ సామ్యం, ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ త్రిగుణాస్. అప్పుడు అసలు ప్రపంచం ఉండదు, 3 ముద్దగా ఉంటాయట. తర్వాత వాటిలో క్షోభ ఏర్పడి త్రిగుణాలు విడివిడిగా కలుగుతాయి ఇక్కడ. అందుకే 3 గుణాలు ఒకే ఈక్వల్గా ఉంటే అసలు సృష్టి ఉండదు. ఇది తెలుసుకోవాలి. సృష్టి రావాలంటే వాటి వైబ్రేషన్ వచ్చి వాటి ప్రపోర్షన్స్ తేడా జరగాలట. సత్వరజస్తము ఇది సైంటిఫిక్ ప్రాసెస్ అండి. ఇది ఒకటి బిలీఫ్ కాదు, మీరు చేసేటప్పుడు బిలీఫ్, తెలుసుకుంటే సైన్స్. సామాన్యం కాదు ఇక్కడ. అందుకు దీని త్రిగుణ సామ్య, దీనికి మూల ప్రకృతి అంటారు. త్రిగుణ సామ్య స్థితికి మూల ప్రకృతి అని పేరు. అదే పరమేశ్వరుడు శుద్ధ స్థితిలో త్రిగుణాలకు అతీతంగా ఉన్నప్పుడు స్ఫటిక వర్ణం, దాని తర్వాత వచ్చింది మూల ప్రకృతి స్థితి, తర్వాత వచ్చే త్రిగుణాలు. అదే త్రిగుణాలని తెలియజేసే తెలుపు ఎరుపు నీలవర్ణములతో పాటు హేమవర్ణం ఏదైతే చెప్పామో త్రిగుణ సామ్య స్థితిని తెలియజేస్తుంది. ఆ పైది త్రిగుణ అతీత స్థితి. అందుకే ఈ 4 ఒక లెవెల్లో ఉంటే అది పైన ఉంటుంది. సరిగ్గా ఈ 3 కళ్ళు, ప్రతిదానికి చంద్రలేఖ ఉంటుందండి. ఇది చూస్తూ ఉంటే 5 ముఖాలు సజ్జోజాత వామదేవ ఘోర తత్పురుషుడైన ఈశ్వరుడు గుర్తురాలే కాబట్లే అందుకే శివస్వరూపమే గాయత్రి అనడానికి ఇది అర్థం. పైగా చేతిలో ఉన్న ఆయుధాలు చూస్తే మీకు ఒక్కటి బ్రహ్మ విష్ణు శివుల్నే తెలియజేస్తుంటుంది. కపాలం పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా, కపాలం అంటే యజ్ఞపాత్ర, పుర్రెని కాదు ఇక్కడ అర్థం. ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ. సో ఆ తల్లి పట్టుకున్నటువంటి ఆభరణాలు, వస్తువులు ఇవన్నీ కూడా సూర్య స్వరూపంగా పద్మాన్ని, శంఖచక్రాలని, గదని ఇవన్నీ పట్టుకుంటూ ఆ తల్లి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన స్వరూపంగా దశహస్తాలతో శోభిల్లుతుంది. దశహస్తాలంటే 10 దిశలా వ్యాపించిన చైతన్యం. ఇది గాయత్రి స్వరూపం. కనుక రూపం ద్వారా తత్వాన్ని తెలుసుకోవాలి. కనుక ఈ చింతన చేస్తూ ఆ తల్లిని ధ్యానిస్తూ మంత్రం చేసుకోవాలి. ఈ ధ్యానం నిలవడం కష్టం అండి. కొందరు అంటూ ఉంటారు రూపాన్ని ధ్యానించాలా, మంత్రాన్ని ధ్యానించాలి, ఏది చేసినా కుశం చేయలేవు అని తెలుసుకోవాలి. మనసుకు ఒక వికారం ఉంది. 20 సెకండ్లు మించి ఒక వస్తువు మీద నిలవదు మనసు. అలాంటి దాన్ని ఎలా నిలపగలం? మహా కష్టం. అందుకే జపం చేసేప్పుడు మనసు నిలవలేదే అని ప్రయత్నించకుండా పారిపోతున్న ప్రతిసారి తెచ్చుకుంటూ సాధన చేయాలి. మనసు నిలవట్లేదని జపం కానీ ఒకనొక పాపం చేత మనసు నిలవడం లేదు. ఆ పాపం పోవడానికి కొంత జపం కొంతకాలం చేస్తే తప్పకుండా పోతుంది ఇక్కడ. అందుకు మనం గాయత్రి మంత్రం ఇంకా ప్రారంభించేటప్పుడు ప్రాతకాలం గాయత్రి చేసేటప్పుడు బ్రహ్మచారులకైతే అర్ఘ్యప్రదానము మంత్రజపము కూడా నిలబడి చేయాలి. గాయత్రి చేసేటప్పుడు ప్రాతకాల మధ్యాహ్న కాలాల్లో, సాయంకాలం కూర్చొని చేయాలి బ్రహ్మచారికి. ఇది తెలుసుకోవాలి. గృహస్థుకు కూడా ఇదే నియమం అని కొందరు అంటారు, కానీ కొన్ని చోట్ల పద్ధతుల్లో గృహస్థు మాత్రం మంత్రజపం కూర్చొని చేయొచ్చు అన్నారు. అర్ఘ్యం మాత్రం ప్రాతకాలంలో నిలబడివ్వాలి,
మధ్యాహ్న సాయంకాలంలో కూర్చునివ్వాలి అర్ఘ్య ప్రదానం చేసేటప్పుడు. జపం చేసేటప్పుడు కూడా చాలామంది జపమాల వాడతారు, కానీ కరమాల శ్రేష్టం. గాయత్రికి మాత్రం, మిగిలిన వాటికి మాత్రం జపమాల వాడచ్చు. కరమాల అంటే చేతులని మాలగా వాడటం చాలామందికి తెలిసి ఉంటుంది. కడుపుల నుంచి లెక్క కడతారు. ఇందులో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. కడుపుల నుంచి వచ్చే 10 సంఖ్యతో వచ్చేటట్టు కొందరు చేస్తారు. 8 సంఖ్యతో ఉన్నది శాస్త్రంలో 8 సంఖ్య రచింపబడి ఉంది కనుక చెప్తున్నాం. ఈ కడుపు నుంచి మొదలవుతుంది అనామిక. ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 ఇలా వస్తుంది. కొందరు దీన్ని 9 10 కూడా కలుపుతారు. ఏది అలవాటు ఉంటే అది చేయవచ్చు. దీన్ని చేయడం ఉంది కరమాల. ఈ కరమాల 8 అయింది. ఎప్పుడు దానిని ఎప్పుడు జపం చేసేటప్పుడు మాత్రం మన జపమాల కనబడకూడదు బయట. కొందరు జపమాల కనబడేట్టు చేస్తూ ఉంటారు ఫోటోలు తీయడానిక. ఏ మంత్ర జపం చేసినా ఏ జపమాల కూడా కనబడకూడదు, లోపలే ఉంచి చేయాలి. ఎందుకంటే మన సాధన చేస్తున్నప్పుడు మన చుట్టూ కూడా అనేక దుష్ట శక్తులు తిరుగుతుంటాయి. అపసర్పంతు తే భూత ఏ భూత భూసంస్థిత చెప్తున్న ఉత్తిష్టంత భూత పిశాచ ఊరికనే చెప్పారనుకున్నారా? ఎందుకంటే ఈ శరీరం ఉన్నప్పుడు తెలియదండి, పొగరు అహంకారం ఉంటుంది. ఈ శరీరం పోయిన తర్వాత జీవుడికి వాడు చేసిన పాపాలకు మనకు శరీరం దొరకదు. ఒక శరీరం దొరకడం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఒక శరీరం దొరకదు. బాగా పాపజన్మలు ఉంటే పందో కుక్క ఈ జన్మలు ఉంటాయి. అవి కూడా లేకుండా తిరిగే జీవులు ఉన్నట్ట. వాళ్ళకి పుట్టగతులు లేవంటే ఇది అర్థం. పుట్టగతులు లేవని మాట అంటూ ఉంటారు లోకంలో. పుట్టగతి, పుట్టడానికి ఒక ఆధారం ఉండాలట. ఇది ఎలాంటిదంటే మనకు వెహికల్ ఇచ్చాడు భగవంతుడు. ఈ వెహికల్ పట్టుకుని చక్కగా గమ్యానికి వెళ్ళిరా, ఎక్కడికైనా చక్కగా వెళ్ళన్నాడు. వాడికి ఒక పెట్రోల్ ఉంది, లిమిట్ అయ్యింది. అది పట్టుకుని వాడు సరదాగా పిచ్చ తిరుగులు తిరిగాడు. వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు. ఎక్కడ అడారులో చిక్కుకుపోయాడు. ఆ చిక్కుకుపోయినప్పుడు పెట్రోల్ అయిపోయింది. ఇంకా వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? నోరు ఎండిపోతుంది, బాధ, వాహనం లేదు. అప్పుడు వాడు ఎలా ఉంటాడంటే ఎవడైనా అక్కడి నుంచి వాహనం తీసుకెళ్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఉంటాడు. ఎవ్వడు ఇవ్వకపోతే ఇంకా తట్టుకోలేకపోయి వాడి మీద ఎక్కుతాడు. అవునా లేదు ఇక్కడ? అలాగా ఈ శరీరం ఉన్నంతకాలం సాధన లేదు, పాడు లేదు. ఎవడో సాధన చేస్తూ ఉంటే ఆ దేవశక్తి వాడి దగ్గర ఉంటుంది. వీడేంటంటే ఆ దేవశక్తి వీడు పొందాలి, దానితో తరించిపోవాలి అని మనకంటే వాడికి తప్పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు అనుభవం లేదు, వాడికి అనుభవం అయిపోయింది. వాడు ఆ దేవశక్తి పొందాలని చూస్తుంటాడు కనుక మనం సాధన చేస్తున్నప్పుడు ఎక్కడైనా కించిత్ లోపం చేస్తే వాళ్ళు వచ్చి తినేస్తారు. అది పట్టుకుని వాళ్ళు తరించిపోవాలని చూస్తున్నారు. అందుకే ఆ సమయంలో మనం ఎంత ఉత్తిష్టంత భూత పిశాచ అని తీరాలి. అంత మనం అన్న మొండి భూత పిశాచాలు ఉంటాయి, బతిమలాంటి పోవాలి. అవి చుట్టూ తిరుగుతుంటాయి, అవి వచ్చి మీద పడతాయి, పడి మంత్రశక్తిని తినేస్తాయి. అందుకే చేసేటప్పుడు ఆచార లోపం చేస్తే వాళ్ళు వచ్చి లాక్కుపోతారు. అందుకు ఆచారం చెప్తున్నారు, ఇది తెలుసుకోండి. వాడు చేసిందంతా వాళ్ళు తీసుకుపోతారు. అందుకు ఆ సమయంలో ఆ మాల కనబడ్డా దోషం. మాల కనబడితే ఏంటంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇవన్నీ సూక్ష్మ విజ్ఞానం ఉంటుందండి, పైపైన చెప్పడం కాదు మన సంస్కృతి గురించి. ఇలా తరించే విజ్ఞానాన్ని వదిలిపెట్టి బతికితే మళ్ళీ ఇలాంటి బతుకు వస్తుందని గ్యారంటీ లేదు, తెలుసుకోండి. ఇక్కడ పుట్టగతులు లేకపోవడం అంటే ఇది ఇక్కడ అర్థం. అందుకు అలాంటి పుట్టగతులు లేనివి తిరుగుతూ ఉంటే ఎన్నుంటాయో సూర్యుడు మనం చుట్టూ కాంతి మండలంలో చూడగలిగే చూపు రావాలి, కానీ భయంతో వణికిపోతాం. అన్ని ఉంటాయి చుట్టూ. వాటిలో మరీ భయంకరమైన ఉంటే బాధిస్తుంటాయి. అందుకు వాడు ఈ జాగ్రత్తలు కానీ తీసుకుంటే ఈ శక్తి ఉత్పన్నమై అవి రాకుండా చేయగలం. ఇక్కడ ఇవి జాగ్రత్త పడాలి. వాటికి తిండి పెడతాం, ఇంత చేసి వాటిగా పెట్టేది. మనం వండుతూ ఉంటే కుక్క నక్క వస్తే తోలుతామా లేదా, లేకపోతే తీసేస్తాయి. ఇవి చేసేది. అందుకే పెద్దవాళ్ళు ఈ జాగ్రత్తలు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి కనబడే దృష్టి మనకు లేదు. అందుకు వైవాటకాలకి ఇది అర్థం కాదు. వైవాట్ అని వికార మాట్లాడితే అసలు వాళ్ళ విజన్ వేరు, మన విజన్ వేరు. ఆ విజన్ మనకేది కర్మ. వాళ్ళు చూశారు మంత్రం సూక్ష్మశక్తితో ఉంటుంది, దానితో బతికేద్దామని చాలామంది ఉంటూ ఉంటారు. అందుకే సాధకులైన వాడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ ఛిద్రం ప్రవేశిస్తుందో వెతుకుతూ ఉంటారు వాళ్ళు. ఛిద్రం అంటే చిన్న సందుకొలితే లోపల దూరిపోతాం. అనాచారమే ఛిద్రం. అందుకే పాపం నలచక్రవర్తి అంత స్నానం చేస్తే మూత్ర విసర్జన చేసేట్టు కాళ్ళు కడుక్కోకుండా ఆచమనం సంధ్యావందనం చేసేట ఆయన. కొందరు అంటారు అలా, కొందరు మూత్ర విసర్జన చేసి ఆచమనం చేయకుండా సంధ్యావందనం చేసేట. దాంతో కలిపి ప్రవేశించాడు లోపలికి. అంత మహానుభావుడు ఒక్కసారి మనం ఎప్పుడు చెప్పడానికి ఉన్నదండి. ఇక్కడ ఎప్పుడో దూరిపోయి ఉంటాడు. ఈ పాటికి కలి దూరాన్ని గ్యారంటీ ఏమిటంటే చెప్పిన దాని మీద నమ్మకం కలగలేదంటే లోపల వాడు ఉన్నాడు అని అర్థం. అంత భయంకరంగా ఉంటాయి దుష్టశక్తుల ప్రభావం. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు. అంతేకాదు సందర్భం మళ్ళీ మర్చిపోతానని చెప్తున్నాను. ఇక్కడ ఎవరు ఏ జపం చేసినా కూడా, ఏ సాధన చేసినా వాళ్ళ ఆసనం వాళ్ళు తీసుకోవాలి.
ఇంకొకరుగా ఆసనం తీస్తే చేసిందంతా వాడు వెళ్ళిపోతుంది. చిన్న చిన్న విషయాలండి. మంత్రశక్తి అంటే ఏమిటో మనకు అర్థం కావట్లేదు. అర్థమైతే దాన్ని ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోగలం. ఇక్కడ ఎవరు ఆసనం వాళ్ళు తీసుకోవాలి. అయితే భర్త ఆసనం భార్య తీయవచ్చు, అంతవరకు అరగతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. పైగా ఆసనం తీసేసాక జలం తీసి సంప్రోక్షణ చేయాలి. లేకపోతే అంతవరకు చేసిన శక్తి ఆ భూమిని అంటిపెట్టుకుంటుందిట. అది లాక్కుంటే అనుకున్న శక్తి తీసుకోవాలి. ఇక్కడ ఇన్ని విశేషాలు ఉంటాయి. చిట్ట చివరికి ఆసనం తీసిన తర్వాత అక్కడ జల ప్రోక్షణ చేయాలి. ఏ సాధనకైనాండి ఇక్కడ చెప్తున్న ప్రతిదానికి వర్తిస్తాయి. వైదికమైన ఏ మంత్ర జపానికైనా. ఎందుకంటే ఈ తత్సవితో ఒక్కటే సంధ్యావందనం చేసే ఉపనయన సంస్కారం వాళ్ళకి చెప్పారు. కానీ అన్ని వర్ణాల వారికి పనికొచ్చే మంత్రాలు బోల్డ్ చెప్పింది మన శాస్త్రం. ఇది ఎందుకు లిమిటేషన్ పెట్టిందో మనకు అర్థం కాక దాని మీదే పడ్డం ఎందుకు? చేయాల్సిన బోల్డ్ ఉంటే అవన్నీ విడిచిపెట్టి ఇది చేయొచ్చా లేదా అని గోల ఎందుకు పెద్దలు చెప్పారు? చేయాల్సిన బోల్డ్ ఉన్నాయి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, పొద్దున్నే సాయంత్రం గౌరీ అష్టోత్తరం చదువుకోండి. ఇదొకటి. సంధ్యావందనాది కృత్యాలు చేసినప్పుడు మంత్రదేవత వాడిలో ఉంటుంది. ఇందాకే చెప్పుకున్న అతడు పంట బ్రాహ్మణులోంచి వచ్చింది. ఎందుకు ఉండాలి అంటే రక్షణ కోసం, బ్రతుకు బాగుపడడం కోసం. మన శరీరంలో మన మంత్రదేవత ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళినా కాపాడుతుంటుంది ఆ తల్లి. అయితే అర్ఘ్యప్రదానం చేసి 108 చేసినా సర్వకాల సర్వావస్థలో గాయత్రి చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవాలి. ప్రయాణంలో ఉన్న ఎక్కడున్న మనస్సులో చేసుకుంటే శుచి అనేది వస్తుంది. అందుకే అన్నం తిన్నప్పుడు గాయత్రితో పరిశేచన చేసి అన్నం తినాలి. గాయత్రితో పరిశేచన చేయకుండా అన్నం తింటే విషం తిన్న దోషం వస్తుంది. తెలుసుకోండి. మంత్రం ఆమె గాయత్రితో పవిత్రం అయిపోతుంది. ఇంకేం కావాలి? ఇక్కడ ఎక్కడ తిన్నా ఆ పని చేయొచ్చు గాయత్రితో, సందేహం లేదు. ఒకప్పుడు ఎక్కడో హోటల్లో తినడాలు పెట్టి నేను సమర్థించను. కానీ ఎక్కడో ప్రయాణాల్లో తినవలసి వచ్చినప్పుడు అక్కడ జలంతో గాయత్రితో పరిశేచన చేసి ప్రాణాహుతం పుచ్చుకుంటే కొంత దోషం పోతుంది. తెలుసుకోండి. ఇక్కడ అది శుచికి గాయత్రికి మించిన శక్తి లేదు. మనం పవిత్రం చేయగలిగే శక్తుల్లో గాయత్రిని మించినది మరొకట్లేదు. ఇది తెలుసుకోగలిగితే నిరంతరం ఆ మంత్రం అనుకోవచ్చు, దాంతో పరిశీలన చేసవచ్చు. నిరంతరం అనుకుంటున్నాను కదా అని ఇక్కడ మానేయకూడదు. ఇక్కడ చేస్తూ అక్కడ చేయవలసింది. ప్రాతకాల గాయత్రి చేసినప్పుడు జంజపు ముడి దగ్గర మనం ఈ 2 వేళ్ల మధ్య భాగాన్ని అక్కడ పెట్టి చేతితో లెక్క పెడుతూ చేస్తారు. కొందరు ఈ జంజపు ముడి పట్టుకోవడానికి సమర్థిస్తారు. కొన్ని సంప్రదాయాలు ఒప్పుకో. ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటిస్తే చాలా మంచిది. ఇక్కడ 8 లెక్క పెడుతూ ఈ చేతులతో లెక్క పెడుతూ అష్టోత్తర శతం చేయొచ్చు. ఇది అర్ఘ్యప్రదానం సంధ్యావందన అంగంగా. ఇలా కాకుండా ఎక్కువ గాయత్రి చేయదలుచుకున్నప్పుడు మాత్రం సంధ్యావందనం పూర్తి చేసేసుకుని తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకుని గాయత్రి ఎక్కువ సంఖ్యలో అప్పుడు జపమాల వాడుకోవచ్చు. జపమాల విధానం చాలామందికి తెలిసినదే. మనం మన వైపు పూసలు వేసుకుంటూ మేరువు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిప్పి మన వైపు తిప్పుకుంటూ జపమాల చేసుకోవచ్చు. అలా మీరు సహస్రమో మీ ద్విసహస్రమో ఎవరు ఓపిక వాళ్ళది అప్పుడు జపమాల వాడవచ్చు. కానీ మామూలు సంధ్యాంగంగా చేసే అష్టోత్తర శతానికి అయితే అవసరం లేదు. అష్టోత్తర శతానికి పైన చేసేటప్పుడు మాత్రం జపమాల వాడవచ్చు. సంధ్యావందన అంగంగా కూడా సహస్రం చేసేవాడు జపమాల వాడవచ్చు. ఇది తెలుసుకోవాల్సినది. అయితే గాయత్రి మొత్తం చేశాక ఉత్తరన్యాసం ఉందా లేదా, ఇది పెద్ద విధానం. ఉత్తరన్యాసం అంటే మంత్రాన్ని ఎలాగైతే న్యాసం చేసుకున్నామో దిగ్బంధం చేసామో మళ్ళీ అలా విప్పాలి, విప్పి బయటకు రావాలి. ఇది ఒక సంప్రదాయం ఉంది. అయితే కొందరికి ఉత్తరన్యాసం లేదు, కొందరికి ఉంది వాళ్ళ సంప్రదాయంలో. ఒకప్పుడు జగద్గురుడు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి వద్దకు 2 బ్రాహ్మణులు వెళ్ళి సందేహం అడిగారు, గాయత్రికి ఉత్తరన్యాసం ఉందా అని. వెంటనే నీకు మీ నాన్నగారు ఉపనయనం చేసినప్పుడు ఏం నేర్పారు అని అడిగట. ఉత్తరన్యాసం నేర్పారండి. నీకు నేర్పలేదండి. అయితే నువ్వు ఉత్తరన్యాసం చెప్పుకో, నువ్వు ఉత్తరన్యాసం చెప్పకో అని చెప్పాట. అంటే దీనికి అర్థం ఎవరి పరంపర వారికి ఉంటుంది. ఆ పరంపరను అనుసరించి చేయవచ్చు. ఇది పెద్ద దోషమైన అంశం కాదు. ఉత్తరన్యాసం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు అని దాని యొక్క సారాంశం మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత మనం చేసేది మిత్రోపస్థానం. చివరికి మనం చేసేటువంటిది మిత్రోపస్థానం వస్తుంది. మిత్రస్య చని ధృత మిత్రోపస్థానం. మధ్యాహ్నం పుచ్చుకునేటువంటిది అది కేవలం పాపనాశనం కోసం చేసేది. అప్పుడు సూర్యోపస్థానం హగుంస శుచిషత్ పసరింతరిక్ష ధోత వేత శ్రద్ధి అని ఏదైతే చెప్పుకుంటామో అది సూర్యోపస్థానం. సాయంకాలం చేసేది వరుణోపస్థానం. ఇమం మే వరుణశ్రుధి హవమధ్యాచమృడయ. అది పశ్చిమ దిశ వైపు తిరిగి చేయాలి. అది 2 సంప్రదాయాలు. కొందరు కేవలం మంత్రం చదువుతారు, కొందరు జలాన్ని ఎలాగైతే మార్జన మంత్రం అప్పుడు చేసుకుంటారో వాళ్ళు జల్లుతూ ఇమం మే వరుణశ్రుధి అని చేస్తారు. అంటే సూర్యభగవానుడు ప్రాతకాలం మిత్రుడు, సాయంకాలం వరకు సూర్యుడు, సాయంకాలం వరుణుడు. సూర్యుడికి పేర్లండి ఇవన్నీ. ఇక్కడ మిత్రా వరుణ, అదే మైత్రావరుణ. సూర్య తేజస్సుల భేదములు ఏర్పడ్డాయి కదా, దాన్ని బట్టే ఈ పేర్లు ఏర్పడ్డాయి. కనుక మిత్రోపస్థానం, సూర్యోపస్థానం, వరుణోపస్థానం కూడా చేస్తారు ఇక్కడ. ఇది 3 సంఖ్యలో చేయవలసినటువంటి విధానం.
అది కూడా అయిన తర్వాత దిగ్దేవతా నమస్కారం. ఇది అందరికీ పనికొచ్చే విషయం ఏంటంటే, ఎవడు పొద్దున్న లేచి అన్ని దిక్కుల్లో దేవతలను దండం పెడతాడో ఆ వాడికంటే ధన్యుడు మరొకడు లేడండి. దేవతలంటే ప్రధాన దిక్పాలకులే, మరొకటి ఏం కాదు. ఇంద్రుడు, అగ్ని, ఆ పేర్లు మనం తెలుసుకుని పిల్లల చేత అనిపించి దండం పెట్టించండి, అది ప్రధానం. ఇవి తెలుసుకుని కనీసం ఆ దిక్పాలకుల్ని నమస్కరించడం కనబడుతుంది. తర్వాత కూర్చొని నమస్కారం చేస్తాడు. ఎంత అద్భుతమైన మంత్రాలు అక్కడి నుంచి వస్తాయో. ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్తు విత్త వ్యాపించినటువంటి వాసుదేవునికి నమస్కారం. దాని తర్వాత గంగాయముల మధ్యలో ఉన్న ఋషులకి నమస్కారం. వాళ్ళు ఇప్పటికీ ఉన్న సిద్ధపురుషులు. గంగా యమునయోర్ మధ్యే ఏ వసంతి తేమే ప్రసన్నాత్మాన చలిన్ జీవితం వర్ధయంతి. గంగాయముల నడుము ఉన్నటువంటి ఋషులకు నమస్కారం చెప్పాడు ఇక్కడ. అటు తర్వాత మిగిలిన మంత్రములన్నీ విష్ణు స్తోత్రములు ఇవన్నీ కూడా కూర్చారు పెద్దవాళ్ళు. నిజానికి ఇక్కడ గాయత్రి అయిపోయినట్టే. తర్వాత గాయత్రికి ఉపస్థానం తిరిగి పంపించారు. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యవిజ్ఞాత గచ్చదేవి యథాసుఖం అని ఉద్వాసన అంటాం దీన్ని. మంత్రాన్ని తిరిగి యథాస్థానానికి పంపడం ఇక్కడ. అది పంపడం ఇలా పంపుతూ ఆ తల్లిని ఉపాసించడం వల్ల నాకు ఆయు పృథివ్యాం ద్రవణం బ్రహ్మవర్తిని లభిస్తాయి అని చెప్తూ విష్ణుస్మరణ చేసుకుని చిట్ట చివరికి సర్వం బ్రహ్మార్పణం చేయడం. ఇది సంధ్యావందనం యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. దీనిలో ఇంకా ఎన్ని మంత్రాలు కలిపేవాళ్ళు వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే ప్రాతకాల సంధ్యావందనం చేసినప్పుడు ఇక్కడ పెట్టుకుని నాభి దగ్గర పెట్టి జపం చేయాలి. ప్రాతకాల సంధ్యావందన సమయంలో, మధ్యాహ్న సంధ్యా సమయంలో హృదయం దగ్గర పెట్టి చేయాలి. సాయంకాల సంధ్యా సమయంలో నాసిక దగ్గరలో, ముఖస్థానానికి దగ్గరలో పెట్టుకుని చేయాలి. వాటి మీద వస్త్రం మాత్రం కప్పే జపం చేయాలి. మీరు కర్మాలు చేసినా ఏ మాల చేసినా వస్త్రం కప్పబడి ఉండాలి. ఆ ఉత్తరీయం ద్వారా కానీ ఇంకా దేని ద్వారా కానీ. ఈ విధంగా మనకి చెప్పబడుతున్నటువంటి అంశములు. తడిబట్టతో ఏనాడు ఏ అనుష్ఠానము చేయలేదు. కొందరు పెద్ద మడనుకుని తడిబట్ట కడుపుని చేస్తుంటారు. తడిబట్ట చేస్తే నగ్నంతో చేసినట్టే దోషం వస్తుంది. అలాగే కాశపోయకుండా అంటే కచ్చగా కట్టకపోతే అసలు అనుష్ఠానానికి అర్హత కాదు. లుంగీలు కట్టి సాధన చేస్తా అంటే కుదరదు. బ్రహ్మచారికి వేరు లుంగి చెప్పారు. అలాగే స్త్రీలు కూడా కాశపోసి వండితేనే వంట తినాలి అని శాస్త్రములు చెప్తున్నారు. ఊరికనే చెప్పలేదు పెద్దవాళ్ళు. ఆ సమయంలో సూక్ష్మ ప్రపంచ శక్తులు ఇవన్నీ కూడా విశేషాలు చెప్తున్నారు. వాళ్ళ మడులు వాళ్ళకి ఉన్నాయి. ఇతరు చేస్తూ ఉన్నప్పుడు చేయనివ్వడమే వాళ్ళది. వాళ్ళ అనుష్ఠానాలు వాళ్ళకు ఉన్నాయి. స్త్రీకి కూడా ఉపనయనం పురుషుడికి అర్హత ఇస్తే వివాహం స్త్రీకి అర్హత ఇస్తుంది. వివాహం స్త్రీకి ఉపనయనం వంటిది. ఇప్పుడు స్త్రీలకు కూడా ఉపనయనాలు చేస్తున్నారండి అంటే మా దగ్గర చెప్పకండి. నేను వాటిని చెప్తే వాళ్ళ వాదాలు వాళ్ళకు ఉంటే ముందే చెప్పినట్టు. మేము జగద్గురువులు భారతీయ స్వామి వారు అనగా ఆదిశంకర భగవత్పాల వారి పరంపరను గౌరవించేవాళ్ళం. మన సంప్రదాయంలో అవి నిషేధించారు. ఎందుకంటే వాళ్ళకే తెలియాలి, పెద్దవాళ్ళకి. తర్వాత ఉపనయనం వీళ్ళు వివాహం తర్వాత మాత్రం స్త్రీకి చాలా అర్హతలు ఉంటాయి. ఆమె వండి పెడితే కానీ నైవేద్యం పెట్టడానికి లేదు. వీడి కడుపులో కాదు, దేవుడికి. అది చెయ్యాలి. భగవంతుని నివేదించి చేయాలి. వాళ్ళు వండాలి. వాళ్ళకి అనుష్ఠానాలు ఉన్నాయి. వాళ్ళు లక్ష్మీ పూజ చేయాలి, తర్వాత గౌరీ పూజ చేయాలి. ముఖ్యంగా అనుష్ఠాన పరులందరికీ చెప్పే పెద్ద ప్రధానమైన అంశం ఏంటంటే ముట్టుకూడు తినడాలు. చాలా ప్రధానమైనది. దేవతలు ఉండరు సరికదా, దుష్టశక్తులు వస్తాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది సహజం. నేను ఒక గోదావరి జిల్లాలో ఒక దేవాంగుడు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. నేను ఇళ్లలోకి వెళ్ళలేదు కానీ అతను ఒక విషయం నాకు చూపించారు. అక్కడ మొదటి చోట్లోనే, లోపలికి నేను ప్రవేశించలేదు. అక్కడ ఒక కల్హారం అనే కొత్త కుసుమాన్ని చూశాను. అంటే కమలాల్లో ఒక వెరైటీ. అది ఇక్కడెక్కడో కొలం దగ్గర దొరుకుతుంది. అక్కడ నుంచి తెచ్చి నేను పూజ చేస్తుంటానండి అని వాళ్ళ అమ్మవారి దగ్గర పెట్టుకుని చూపించాడు. అమ్మవారి మంత్రకు నేను వెళ్ళాను. ఈ కలహారం గురించి ఒక ప్రత్యేకత చెప్పాడు. బయట ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మాడిపోతుంది మొత్తం ఒక్కసారి. అంటే శరీరం నుంచి అప్పుడు ప్రసరించే సూక్ష్మమైన భయంకరమైన శక్తులు ఏవో మనకు తెలియవు. ఏమంటే ఈ సైన్స్ ఒప్పుకోదంటే ఈ సైన్స్ అంత డెవలప్ కాలేదు. ఈ సైన్స్కి ఇంకా డెవలప్మెంట్ రాలేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కనబడేది కాదు. ఇక్కడ ఇప్పుడిప్పుడు ఆరాలు తీయడాలు, ఫోటోలు తీయడాలు, క్లియర్ ఫోటోగ్రఫీ ఇవన్నీ వచ్చి ఒక మంత్రం అన్నప్పుడు ఎలాంటి ఆరా వస్తుంది, ఇలాంటి స్థితుల్లో ఉన్న వాళ్ళ నుంచి అలాంటి నెగిటివ్ పవర్స్ బయటకు వస్తుంటాయో తెలియదు. మన నుంచి వచ్చే వైబ్రేషన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రూవ్ అయ్యేదానికి సైన్స్కి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మనం అన్ని భ్రష్టం చేసుకుంటున్నాం. మన సూపర్ సైంటిస్టులు ఎప్పుడూ తెలుసుకుని చెప్పారు. ఇవి గ్రహించడానికి సమయం పడుతుంది. నేను ఇక్కడ కొంతకాలం క్రితం ఇక్కడ నార్త్ కేరళలో మౌంట్ సోమా అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక సోమేశ్వరాలయం ఉంది. పేరు మౌంట్ సోమా. అది కట్టినవాడు ఎవడే అంటే మామ్స్, అతని పేరు ఇంగ్లీష్, అతను అమెరికన్. ఆయన శిష్యులు అందరూ ఉన్నారు. ఆయన యోగా నడుపుతూ ఉంటాడట. ఏం చేస్తా, అది పెద్ద జ్ఞానవర్గులు వాళ్ళు ఉన్నారు. ఆయన పెద్ద స్వామీజీ కలిసి చలామణి అవుతున్నాడు. దాని గురించి ఏం మాట్లాడు కానీ
అక్కడ ఆలయంలో అర్చకులు మాత్రం మన తెలుగువాడు. అర్చకుడి భార్య అక్కడ సంప్రదాయంగా పాటిస్తూ ఒకప్పుడు ఆవిడ బయట కూర్చుందిట. అర్చకుడు మన అనుష్ఠానం జపం తప్ప ఉంటాయి కదండి. ఆవిడ బయట కూర్చుంది. వెంటనే ఆ మామ్స్ వచ్చి దీన్ని ఏమంటారని అడిగాడు. వాళ్ళకి కల్చర్ తెలియని వాళ్ళు మాట్లాడితే మనం వాడేదో నాలెడ్జ్ కూడా అనుకుంటున్నాం. ఏంటి ఇది అని అడిగితే ఆమె చెప్పింది, మా నియమం అండి ఇది, ఆ 3 రోజులు దూరంగా ఉంటాం, మేము వండము, మేమేం ముట్టము, వాళ్ళే చేసుకుంటారు ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవతను పూజించేటప్పుడు ఇవన్నీ నియమాలండి. దేవతలు దృష్టి వేరు, వాళ్ళకి కనబడతాయి ఇవన్నీ కూడా. ఆ సమయంలో నియమాలు. దేవతలు పితృదేవతలు రారు ఆ సమయంలో, ఇళ్ళకి రారు. మరి ఎవరు వస్తారంటే దేవతలకు ఆపోజిట్లు హాయిగా వస్తారట, అవి కలిసిపోతాయి. అందుకు నేను దూరంగా ఉన్నాను ఆమె చెప్తే అతను వెంటనే ఏం చేశాడంటే డిస్కార్డ్ చేయలేదండి. అది గొప్ప సంస్కారం. ఎందుకంటే మహా అహంకారం పొగరు ఎక్కువైపోయి వెస్ట్ వాళ్ళు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళే మేధావులు అనుకుని ఒక ఆచారం ఉన్నదంటే అయ్యో ఆ దేశంలో ఆచారం ఉందంటే ఎందుకుందని ఆలోచించాలి. ఎందుకంటే లేకపోవడం అజ్ఞానం కానీ ఉండడం అజ్ఞానం ఎలా అవుతుందో మీరు ఆలోచించండి. ఇక్కడ బొట్టు పెట్టుకోకపోవడం అజ్ఞానం, బొట్టు పెట్టుకోవడం అనేది జ్ఞానం, సంస్కారం. బట్ట కట్టుకోకపోవడం అజ్ఞానం, బట్ట కట్టడం జ్ఞానం. అందుకు ఒకడు బొట్టు పెట్టుకుంటున్నాడు, ఒకడు పూజ చేస్తున్నాడంటే ఎందులో భావం ఏమిటో అర్థమేంటో తెలుసుకోవాలి కానీ అవమానిస్తారండి. ఇది మూఢనమ్మకమని ఆ మామ్స్ రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి ఒక మాట చెప్పాడు, ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని సంస్కృతుల్లో కూడా పూర్వం ఉండేది. ఇప్పుడు చూడండి భారతదేశంలో ఒకప్పుడు ఇక్కడ అమ్మ ఉన్నారు కనుక చెప్తున్నాను, ఇప్పుడు ఎలా తెలియదు. వాళ్ళ అమ్మలను గుర్తు తెచ్చుకోండి, పళ్ళు తోముకోండి, స్నానం చేయండి అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ఎలాగో ఆటంకం వస్తే బయట ఉండడం అనేది అలాగే ఉండేది ఆ రోజుల్లో, పెద్ద విశేషం కాదు అక్కడ అంశం. ఇప్పుడు పెద్ద విశేషం. చేయడం మానిస్తే అన్నీ 10 రోజులు పళ్ళు తోముకోవడం మానిస్తే 11 రోజులు ఇంకా ఎందుకు తోముకోవాలి, వయ్యి వాటు తయారవుతాయి. పక్కవాడు భరించలేడు, అది వేరే విషయం. ఇలాగా ఒక ఆరోగ్యకరమైన అలవాటుని మనం అలా చేస్తున్నాను. నేను ఇక్కడ 2000లో వచ్చాను. ఇక్కడ ఎవరు చెప్పారు, 2000లో నేను వచ్చినప్పుడు ఒక విషయం జరిగింది. ఇక్కడ నేను బాల్టిమోర్లో మన తెలుగువారు, బాల్టిమోర్లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో మన తెలుగు ఆయన ప్రొఫెసర్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. నా మధ్యాహ్నం వాళ్ళకి కింద సెలాల్లోనే నేను కూర్చుని తోచక అక్కడ మెడికల్ జర్నల్స్ ఉంటే తిరిగేస్తుంటే అక్కడ ఒక మెడికల్ ప్రొఫెసరు ఆ ఆటంకాలు 4 రోజుల్లో ఎలాంటి బ్యాడ్ మన నుంచి వస్తుంది అనేది సైంటిఫిక్గా రాసింది. ఆవిడకి వీటి గురించి తెలియదు. ఆవిడ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేమిటో వీటి వల్ల ఎంత వస్తాయి, ఆ సమయంలో స్త్రీ దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది గృహకృత్యాలు తిరగడం కంటే అని రాసింది. నేను వెంటనే ఆయన పిలిచి, ఇక్కడ ఇవి సైంటిస్ట్ ఇప్పుడు ఇది రాసిందే, ఇది మనకు యుగాల క్రితం మన ఋషులు పద్ధతులు పెట్టారనే విషయం మీరు ఎందుకు చెప్పలేదని అడిగాను. ఎందుకంటే మన పిల్లలకి మన సంస్కృతి మీద రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు టోపీ ఎందుకు పెట్టుకోవాలని అడగరు, గడ్డం ఎందుకు పెంచాలని అడగరు, ముస్లిం స్త్రీ బురకా ఎందుకు వేసుకోవాలని అడగదు, మనం అడుగుతాం. వాళ్ళ దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయో లేదో నేను చెప్పను, కానీ మన దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అన్నీ తెలుసుకుని చేస్తానంటే ఆయువు అయిపోతుంది. మీరు చేస్తూ తెలుసుకోండి, కానీ తెలుసుకుని చేస్తామనవద్దు. పెద్దవాళ్ళు ఏది చేసినా గొప్పగా ఉంటుంది. కుదరదండి అంటే ఇన్నాళ్ళు అలవాటు తప్పింది కనుక మనకి ఇబ్బంది అనుకుంటున్నాం. చెయ్యాలని సంకల్పించుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ అన్నమయ్య అంటాడు, ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు, తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన చాలు అని అన్నమయ్య ఒక కీర్తనలో చెప్పాడు. ఇక్కడ ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు. ఇంత సంధ్యావందనం చేసుకుని ఆ తిండి తిని కట్టుకుంటే ఇంకేమున్నదండి. అందుకు ఆ సమయంలో ఒక్క 3 రోజులు స్త్రీకి విశ్రాంతి ఇవ్వలేమా? అప్పుడు కూడా ఆవిడే పని చేయాలా? ఇంత కూడా ఆవిడైనా కొంచెం ఉద్యమించద్దండి. ఆ 3 రోజులైనా విశ్రాంతిని ఇవ్వవు అని ఇక్కడ. అందుకు ఆ సమయంలో ఆవిడ ముట్టిన ఆహార పదార్థాలు కానీ జలము కానీ వస్త్రము కానీ తాకకూడదు. ప్రధానం. సమీపంగా వెళ్ళి మాట్లాడటం కూడా కూడదనే చెప్పారు. ఇది యజుర్వేదంలో ఒక ప్రకరణంలో, యజుర్వేద బ్రాహ్మణంలో మొత్తం లిఖించారండి. ఆ సమయంలో స్పర్శాదుల వల్ల వచ్చే దోషాలు ఎలా ఉంటాయి, అది సంతానం మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది, ఆ తర్వాత వచ్చే సంతానాలు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిని పొందుతాయి. ఇమీడియట్ జనరేషన్ కాకపోయినా తర్వాత జనరేషన్స్లో ఉంటాయట. ఇందులో ఒక గొప్ప అనుష్ఠానపరుడు గాయత్రిని విడవకుండా చేస్తే 3 జనరేషన్స్ కాపాడుతుంది. 3 జనరేషన్స్. ఇక్కడ మనం ఈరోజు రాణిస్తున్నామంటే మన తాతలు చేసిన గాయత్రి ప్రభావం తెలుసుకోండి. అది మీరు మీ తర్వాత తరానికి ఇవ్వట్లేదు. అందుకే తర్వాత తరాలు డిటారియేట్ అయిపోతుంది. అదంతా కూడా 3 జనరేషన్స్ వరకు కాపాడుతాయిట తరాలు. అందుకే మనం 3 జనరేషన్స్ వరకే తద్దినాలు పెడుతున్నాం. 3 జనరేషన్స్ వరకు ఒక శక్తి లింక్ ఉంటుంది, 3 జనరేషన్స్ వదులుతూ ఉంటుంది. అందుకే 3 తరాలు అగ్నిహోత్రం మానిస్తే 4వ తరాలకు అగ్నిహోత్రం చేసే అధికారం లేదు. 3 తరాలు సంధ్యావందనం మానిస్తే ఇంకా వాడు బ్రాహ్మడు కాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాం?
కనీసం సెకండ్ జనరేషన్లోనైనా మా తాత చేయలేదు, మా నాన్న చేయలేదని మీరు ప్రారంభించండి. నాన్న చేయలేదంటే మీరు ప్రారంభించండి, తర్వాత తరానికి పనికొస్తాయి. ఇక్కడ ఒక్క 2 నెలలు కష్టపడండి బయట ఉండడాల విషయంలో. 3 నెలల నుంచి మీకు అలవాటు అవుతుంది. మీ అమ్మాయే అసలు తట్టుకోలేదు కలిపేయడానికి. ఈ దేశంలో కుదరదండి అంటే ఈ దేశంలో కుదుర్చుకున్న కుటుంబాలు నేను చూశాను చాలా. నేను ఇంగ్లాండ్లో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఒక కుటుంబం 35 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోయారు కనుక వాళ్ళకి అలవాటు, వాళ్ళ పిల్లలకు అలవాటు చేశారు. వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్టడీస్ చేసుకుంటే హైయెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు, కానీ పాటిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ తల్లి పాటించింది, పిల్ల పాటిస్తుంది. తల్లికే లేకపోతే పిల్లకి ఎక్కడ వస్తుందండి? ఇక్కడ పాటిస్తుంది. నేను ఈ మధ్య ఒక కుర్రవాడు, మంచి ఐటీ కుర్రవాడు నా దగ్గర ఏడ్చాడండి, చాలా వేసింది నాకు. నేను అవన్నీ పాటిస్తానండి, కానీ నా భార్య ఇవన్నీ పాటించదండి. నేను ఇంట్లో శివలింగానికి పూజ చేసుకుంటానే, నైవేద్యం పెడతానే అని చెప్పినా ఆమె వినట్లేదు. ఏడ్చాడు. ఎందువల్ల చెప్పినా ఎందుకు వినలేదంటే వాడికి ఇంట్లో అలవాట్లేదు. అంటే పాపం ఎవరిది? ఆ పిల్లని కన్నా తల్లిది తెలుసుకుంటున్నాడు. మీరు భగవచ్చక్తితో వాళ్ళకి సంబంధం లేకుండా తెంచి పారేశారు. మీరు అది ఆ నరకాల్లో పడేస్తున్నారు. రేపు పొద్దున తరాలు నన్ను ఎందుకు ఇంత అధోగతి పాలు చేసావని అడుగుతాయి. ఇప్పుడు అజ్ఞానంతో మనం ఉన్న వాడికి జ్ఞానం రావచ్చప్పుడు ఏం సమాధానం చెప్తాను? వాళ్ళు వేసిన నీరు మీకు పైలోకాల్లో అందాలన్నా వాళ్ళకి అనుష్ఠానం అవసరమే. కనీసం ఇప్పుడు నేను చెప్పినవని మినిమం. నేను పెద్ద పెద్ద అగ్నిహోత్రాలు చెప్పట్లేదు, శ్రీ విద్యోపాసన యంత్రాలు చెప్పట్లేదు. అసలు దానికే లేనప్పుడు ఇంక వీటి గురించి ఏం చెప్తామంటే కనీస సంస్కారాలు, సంధ్యావందనం, శుచి అయిన భోజనం చేయడం. ఇంకా ఆ సమయంలో వండుకోవడం చేతకపోతే హోటల్ నుంచి తెచ్చుకుని దాన్ని గాయత్రి మంత్రం పూజన చేసుకుని తినండి. ఆ చేతి వంట తినాలని ప్రయత్నించకండి. చెయ్యాలి ఎలాగో మీకు మీరు ప్లాన్ చేసుకోవాలి. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని చూశానండి. పెద్ద వయసు ఏం కాదు, 25-30 ఏళ్ళే అమ్మాయి. తేజస్సుతో ఉన్నది ఆ తల్లి. ఆమె ఒకటే అన్నది, మా ఇక్కడ ఇళ్లలో కార్పెట్లు ఉంటాయండి, కార్పెట్లు ఉంటే నీకు ఎలాగో అని అంటే కార్పెట్ నెలలాగే భావిస్తాను అక్కడ సందర్భంగా. మళ్ళీ నేను దూరంగా ఉంటాను, మా ఆయనే వండి పెడతారు, లేకపోతే పస్తూ ఉంటాం. ఎన్ని రకాల తిళ్ళు లేవండి. 4 ఫ్లేక్స్ పెట్టి పాలు పోసుకు తింటున్నాం ప్రయాణాల్లో ఒక 3 రోజులు. 4వ రోజు స్నానం చేసి కూడా వండితే తినకూడదు, కానీ ఇంట్లోకి ఆవిడ రావచ్చు, వస్త్రాలు నీళ్లు ముట్టచ్చు. 5వ రోజు మళ్ళీ స్నానం చేశాక పసుపు నీళ్ళు చల్లుకుంటాను ఇల్లంతా. ఇది మన ఇళ్లలో పూర్వ ఆచారం. ఆ పాటి చేస్తే దేవతని పూజించడానికి అర్హత వస్తుంది. నాకు దేవతలు అక్కర్లేదంటే మానేవచ్చు, వాడు నాస్తికంగా బతకచ్చు, వాళ్ళ గురించి ప్రశ్నే లేదు. ఆస్తికులైతే మాత్రం కనీసం ఇది చేయాలి, లేకపోతే అంతవరకు చేసింది నశించిపోతుంది. అంతేకాదు పొరపాటున మనం బయట ఉన్న ఆమెను తాకితే మళ్ళీ జంఝం మార్చుకోవాలి. శిరస్నానం చేసుకుని జంఝం మార్చుకుని సహస్ర గాయత్రి చేయాలి, అప్పుడు కానీ మళ్ళీ పొరపాటు తాకితే. ఇంకా తింటే చేస్తే అనేది చాంద్రాయణ వ్రతాలు చాలా చేయాలి, సామాన్యం కదా. మహాదోషం అంటే ఆ సమయంలో సంక్రమించారు. అది పెద్ద సబ్జెక్ట్. అది చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సంధ్యావందనం చేసేవాళ్ళు ఉండవలసిన పద్ధతులు ఇవి ప్రధానం. అలాగే ఒక లక్ష్యం పెట్టుకుని గాయత్రి చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు నిజానికి ఒక స్థితి దాటిన వాళ్ళే చక్కగా చేస్తారు. నేను సహస్ర గాయత్రి చొప్పున 24 లక్షలు చేస్తాను. 24 లక్షలు ఏకధాటిన చేయలేకపోవచ్చు. 1 లక్ష టార్గెట్ పెట్టుకుని ఆ 1 లక్ష వరకు నియమం. సాధారణ నియమం ఏమిటి అంటే ఎప్పుడైనా పురస్చరణ అంటారు దీన్ని. చేసేటప్పుడు సకాలంలో సంధ్యావందనం చేయడం, తర్వాత నేను ఈ పురస్చరణంగా చేస్తున్నాను విడిగా సంకల్పం చెప్పుకుని చేయాలి. అప్పుడు మళ్ళీ న్యాసం చేసుకోవాలి. మీరు ఏది పరిమితి పెట్టుకున్నారో ఆ పరిమితి ముందే నిర్ణయించుకోవాలి, రోజుకి ఎంత చేస్తాననేది. ఒకవేళ వీలైతే అంతకంటే ఎక్కువ చేయొచ్చు, కానీ అంతకంటే తక్కువ చేయరాదు. ఇక్కడ ఆ సంఖ్య తగ్గకూడదు. ఆ చేస్తున్నంతకాలం ఏకభక్తం బ్రహ్మచర్యం భూశయనం. భూశయనం అంటే తత్కాల పరిస్థితులు బట్టి మనం భోగం కోసం కాకుండా శరీర రక్షణ కోసం నిద్రాదులు సరిపోతాయి. సాత్వికమైన ఆహారం ఇవన్నీ కూడా. ఎందుకంటే అసలు గాయత్రిలోకి ప్రవేశించేటప్పుడు ఆహారం పూర్తిగా సాత్వికం అయిపోవాలి. ఉల్లి వెల్లుల్లి కూడా భుజించరాదు, తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే ఉల్లి చేసిన మేలు తల్లి చేయకూడదండి ఇవన్నీ అంటే ఆ మేలు గాయత్రి చేస్తుంది చాలు. అంతేగాదు నువ్వు ఉల్లి చేస్తే ఆ వచ్చిన వాసన పక్కవాడే భరించలేడు. అది శ్వాసలో చేరుతుందండి. ఇక్కడ మంత్రం శ్వాసలో ఉంటుంది. మనం చేసే మంత్రం మన ఊపిరిలో తిరుగుతూ ఉంటుంది, తెలుసుకోవాలి. రహస్యం వారికి తెలియదు. గాడ్ అనగా ఇట్స్ నాట్ ఎ బిలీఫ్. నీ లోపల తిరుగుతుంది. ఆ మంత్రం అనుష్ఠానం చేస్తుంటే శక్తి లోపల తిరుగుతుంది. అది అప్పుడు నువ్వు చేసిన ఉల్లిపాయ యొక్క సంస్కారం ఆ శ్వాసలో తిరుగుతుంటే దేవత భరించలేదు. దేవతలు చాలా శుచిస్వరూపులు. ఉల్లి వాసనే మనం భరించడం. ఈ మధ్య నేను ఒక మెడికల్ జర్నల్లో చదివాను ఇంగ్లీష్లో.
వాళ్ళు ఒకటే రాశారు, ఉల్లి వెల్లుల్లి బాగా తిన్న వాళ్ళకి కొంతకాలం శరీరం నుంచి ఒక దుర్గంధం వస్తుంది కొంతకాలానికి. పెద్దవాళ్ళు ఎందుకు తామస పదార్థాలు రాజస పదార్థాలు సాత్విక ఊరికే చెప్పలేదండి పెద్దవాళ్ళు. ఇవి తెలుసుకోండి. ఇక్కడ అనుష్ఠానం ఇవన్నీ చేస్తేనే మంత్రశక్తి మనలో ఉంటుంది. మంత్రశక్తి మనల్ని కాపాడుతుంది. ఈ లోకంలో ఎవడో కాపాడుతాడు అనుకోవద్దు, మంత్రశక్తి దేవతే కాపాడుతుంది ఇక్కడ. అందుకే దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే మంత్రశక్తి మన చేతిలో ఉంటే దైవం మన చేతిలో ఉంటుంది, దైవం చేతిలో జగత్తు ఉంటుంది. కనుక ప్రపంచంలో నీకు ఏది కావాలన్నా భగవంతుడు ఇవ్వనిది రాదు. ఆ భగవంతుడు మంత్రానుష్ఠానపరుడికి అనుకూలంగా ఉంటాడు. ఇక్కడ మంత్రాలు ఎన్నో ఉన్నాయి కానీ గాయత్రి ప్రధానం. ఇది సంధ్యావందనంలో ప్రధానమైన అంశం ఇక్కడ చెప్పడం జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు. దీనికి సంబంధించి సాధన కోసం మనకు వచ్చేటువంటి అంశములు. ఇక మధ్యాహ్న సంధ్య చేయడం గురించి కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడదాం. ప్రాతకాలం సంధ్యావందనం చేస్తాం, టైం దొరకదండి. ఇది ఇంత మించిన దొంగ మాట మరొకట్లేదండి ఇక్కడ. మా మిత్రుడు వికాస్ ఒక మాట చెప్పాడు, పై అధికారి పిలిచి నీకు ఇన్ని డాలర్లు ఇస్తాను పొద్దున్న 5కి రా అంటే 3కి లేచి వెళ్తాను. అవునా లేదా? టైం దొరకదని దొంగ ఇది పరిశీలించవలసింది. టైం మనకి ఎవరికైనా ఒక మహాసాధకుడికి 24 గంటలే, సామాన్యులకి 24 గంటలే, అరిష్టేనికి 24 గంటలే, మనకి 24 గంటలే. ఎప్పుడు కూడా కావాలి అనుకున్నవాడు చేసి తీరతాడు. మనసుంటే మార్గం ఉంటుంది మనకు సాధ్యత. మనం చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతున్నాం కానీ చేయడానికి కారణాలు వెతకట్లేదు. ఇక్కడ ఇది ప్రధానమైన అంశం. 20 నిమిషాలు పడుతుందండి అష్టోత్తర శత గాయత్రి సహితంగా సంధ్యావందనం చేయడానికి. మొట్టమొదటి నేర్చుకునేటప్పుడు అరగంట 40 నిమిషాలు పడవచ్చు, కానీ స్వాధీనం అయిపోయాక మాత్రము 20 నిమిషాలు స్పేర్ చేయలేమా? మనస్సు గుండె మీద చేతులు వేసుకు చెప్పండి. మనం ఒక చాటింగ్ చేసినంత ఇదివరకు లేనివన్నీ వచ్చి మరి ఎంత కాలక్షేపాలు అంతే. ఇక్కడ ఆ మాత్రం సమయం కేటాయించలేమంటే ఇంకా బతకడం ఎందుకు? సార్థకత ఆలోచించండి ఇక్కడ. అందుకు ప్రాతకాలంలో సకాలంలో సంధ్యావందనం చేస్తే మీ ఆఫీస్ టైంకి కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక్కొక్కప్పుడు తెల్లవారు వెళ్ళవలసి వస్తే ఆ సమయంలో చేయొచ్చు. సూర్యోదయం నుంచి 48 నిమిషాల ముందు వైపు నుంచి సంధ్యావందనం చేసుకోవచ్చు. అది తెలుసుకోండి. ఇంకా వెళ్ళగలిగితే ఇంకా ముందే చేయొచ్చు. ఉత్తమ తారకోపేత, మధ్యమ లుప్త తారక. ముందు చేసేటప్పుడు ప్రాయశ్చిత్తాలే ఒక్కర్లేదు, వెనక చేస్తేనే ప్రాయశ్చిత్తాలు. గంటన్నర ముందు చేసిన దోషమేం లేదు. ఒకవేళ మనం ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో 3కే లేచాం ఒక రోజున, అప్పుడే సంధ్యావందనం చేయాలంటే చేయక్కర్లేదు. మిగిలిన జపాలు చేసుకోవచ్చు, మిగిలిన అనుష్ఠానాలు చేసుకోవచ్చు. తీరుకుంటే చెప్తున్నాం. ఒక గంట ముందు సంధ్యావందనం మళ్ళీ చేసేసుకోవచ్చు. అంతవరకు జపాలు చేసి ఆపి తర్వాత సంధ్యావందనం గాయత్రి అన్నీ చేసుకుని తర్వాత దేవతార్చన ఇవి అవన్నీ తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు. ముందు ఇవి చేస్తే అన్నీ చేయడానికి అవకాశం తల్లి ఇస్తుందండి. ధర్మాలు చేసే అవకాశం ఇస్తుంది తల్లి. పాపం చేయకుండా కాపాడుతుంది. ఇంకేం కావాలి? బుద్ధుల్ని బాగు చేస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి? ఇక్కడ బ్రతుకు కావాల్సినవన్నీ ఇస్తున్నది. ఇక్కడ ఇలాగా సకాలంలో మధ్యాహ్న సంధ్య ఏం చేయాలి? మేము ఆఫీసులో ఉంటాం కదా. నేను చెప్తున్నది సామాన్యుల కోసమే. మహా వేద పండితులు వాళ్ళు దయచేసి ఇది విన్నా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు. పండితులు వింటే వంకలు వెతకడానికి ప్రయత్నిస్తారు కనుక వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళ సాధనలు వాళ్ళకి ఉన్నాయి. సామాన్యుల కోసం చెప్తున్నాను, శాస్త్రసమ్మతమైన విషయం. మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం కుదరదు, ఆఫీసులో ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఒక ప్రక్రియ ఉంది. ఒకవేళ 8 దాటిపోతే మధ్యాహ్నం వచ్చినట్టే, జాము వచ్చినట్టే. మధ్యాహ్నం చేసి వెళ్ళచ్చు. ఇంకా ఎర్లీగా వెళ్తా ఉంటే అది కూడా కుదరదంటే అప్పుడు మధ్యాహ్నం చేయడానికి కుదరదు. మధ్యాహ్న సమయంలో మీరు ఎక్కడుంటే అక్కడ కాలికి చెప్పులు తీసివేసి 24 మార్లు మనస్సులో గాయత్రి అంటే కేశవాది నామాలు అనుకుని 24 మార్లు గాయత్రి అనుకుంటే మధ్యాహ్నం చెయ్యని దోషం పోతుంది. ప్రధానమైన అంశం. ఇక సాయంకాలం మీరు ఇంటికి వచ్చేటప్పుడు తోవలోనే మానసికంగా చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి క్రియారూపంగా ముఖ్యకాల అతిక్రమణం చేసుకుని భోజనం చేయొచ్చు. ఆ సమయంలో 24 గాయత్రులు, 10 గాయత్రి అయినా కనీస సంఖ్య దశ సంఖ్య, తర్వాత 24, తర్వాత 58, 108 శ్రేష్టం. ఇది చెప్తున్నారు ఇక్కడ. దశగాయత్రితో ఎన్ని పాపాలు పోతాయి తెలుసా? ఇది తెలుసుకోవాల్సింది. ఇవి ప్రధానంగా మనం చేస్తూ తక్కువ సంఖ్యతోనైనా సాయంకాలం మధ్యాహ్నకాలం చేసుకోవచ్చు. ఉదయం మాత్రం అష్టోత్తర శతం. సెలవు రోజులు వస్తాయి మనకు, రావు. హాలిడేస్ వస్తుంటాయి, మనం అప్పుడప్పుడు సెలవు పెడుతూ ఉంటాం కూడా. సెలవు కుదిరితే సెలవు పెట్టడం, లేదా సెలవు రోజు వేటుకో బయటకు వెళ్ళడానికి వాడికి సెలవు పెడుతున్నాం. ఒక్కరోజు నేను సహస్ర గాయత్రి చేసుకుంటాను అని సెలవు పెట్టామా? పెట్టకపోయినా శనాదివారం ఇచ్చాడుగా భగవంతుడు మనకి. ఆదివారం వాళ్ళకే హోలీ డే, ప్రేయర్ డే కాదు, మనము ప్రేయర్ డేగా వాడుకోవచ్చు. వాళ్ళకైనా ప్రేయర్ డే సెలవు, మన సాధనకు మన సెలవును వినియోగించుకోవద్దు. ఇది ప్రధానమైన అంశం.
అయితే ఈ సమయంలోనే సమయం ఎక్కువైపోతుంది, పనికొచ్చే అంశాలను చెప్తున్న ఉపన్యాసాలు చేత టైం ఒకసారి మా గురువుగారు శివానందమూర్తి గారి దగ్గర వారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది. ఏమంటే నాకు కొన్ని రోజుల నుంచి గాయత్రి కళ్ళలో కనబడుతుంది, జపం చేయి అంటుంది. నేను ఏం చేయాలి? ఇంకా ఇంకే స్వామిది అయినా చేసేయి అనేదాడు. ఆయన జీవన్ముక్తులు ఋషి కనుక వెంటనే మాట అన్నారు, మీ ఆయన సంధ్యావందనం చేయడం లేదు కదా అని అంటే అవునండి అని. మీ ఆయన చేసి సంధ్యావందనం చేయించమ్మా, అది దాని అర్థం అంట. ఎందుకంటే అతను సంధ్యావందనం చేస్తే సగం ఆవిడ గడిపోతుంది. అందుకు మీ గాయత్రి ఫలం కావాలంటే మీ ఆయన చేసి చేయించండి, ఇది ప్రధానమైన ఉద్దేశం. వెంటనే ఆవిడ మరో ప్రశ్న వేసింది, ఆయన చేయకపోతే నా కళ్ళలో ఎందుకు కనబట్టారు? ఆయన చేయట్లేదు కనుక కళ్ళలో చూసే యోగం కూడా లేదమ్మా. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. పైగా అందరికీ పనికొచ్చే గాయత్రి నేను సర్వ చైతన్య రూపాంతాం అద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. ఇది కూడా గాయత్రి భావాలు ఉన్నాయి, అదే భావం చక్కగా సంస్కృతంలో అర్థమవుతుంది. 3 పాదాలు 24 అక్షరాలు అవే లెక్క. రాసింది కాదు, సమకూర్చింది వేదవ్యాసుడు వారు. దేవి భాగవతంలో మంత్రం ఇది. అది చేయండి, అందరి చేత చేయించండి. దానితో అర్ఘ్యం ఇవ్వండి స్త్రీలు, దానితో అర్ఘ్యం ఇవ్వండి ఇతరులు. వీళ్ళకి ఏది చెప్పారో వీళ్ళని చేయనివ్వండి. అంతేగాని వాళ్ళు గాయత్రి 1000 చేసిన తర్వాత ఇంకో ఒప్పుకుంటే సర్వచైతన్య రూపాన్ని చేయమన్నాడు, కానీ దానికి అగ్గొట్టి ఇది చేస్తా ఉంటే లాభం లేదు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుకనే బ్రాహ్మణ జన్మ వచ్చింది భోగం కోసం కాదు, తెలుసుకోండి. ఇక్కడ భోగాలను భరించడానికి బ్రాహ్మణ జన్మ కాదు. ఇహ క్లేశాయ తపసే ప్రేత్యత్వనుపమం సుఖం. తపస్సు కోసం వచ్చిన జన్మ ఇది. మన తపస్సు చేత మనం తరిస్తాం, ప్రపంచం తరిస్తుంది. లోకక్షేమం, అందుకు సమాజ క్షేమం కోసం బ్రాహ్మణ అనుష్ఠానం. వాడు పోగు చేసిన మంత్రశక్తి సమాజాన్ని కాపాడుతుంది. ఒక రాజు పోగు చేసిన సైన్యశక్తి దేశాన్ని కాపాడుతుంది. ఒక సంపన్నుడు పోగు చేసిన ధనశక్తి దేశాన్ని కాపాడుతుంది. ఒక రైతు పండించిన పంట దేశానికి అన్నం పెడుతుంది. అందరూ గొప్పవాళ్లే. అది వీడి పని మంత్రశక్తి కాపాడడానికి గాను మంత్రదేవత అయినటువంటి గాయత్రిని చేయాలి. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. గాయత్రి నుంచి మంత్రం లేదు, అమ్మని మించిన దైవం లేదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక ఇక ఇది విని ఏ ఒకరిద్దరు పాటించినప్పటికీ కూడా మనం ధన్యమవుతాం. ఎందుకంటే మన క్వాలిటీని గౌరవించే సంస్కృతే కానీ క్వాంటిటీని మాత్రమే కాదు. అందుకే ఈ అనుష్ఠాన బలం కలిగిన వాళ్ళు కొద్దిమంది తయారైనప్పటికీ కూడా లోకానికి క్షేమం కలుగుతుంది. నేను కేవలం బేసిక్స్ చెప్పాను, ఇంకా పెద్ద పెద్ద ఉపాసనలు అవన్నీ అంటే అది వేరే విషయం. కానీ ఇవి చేసి దీని మీద ఎన్నైనా సాధనలు చేయొచ్చు. మీ వారి చేత గాయత్రి చేయించండి, మీరు ప్రశాంతం కూర్చొని లలితా సహస్రం చదవండి, ఎంత హాయి. ఎందుకంటే మీరు వండుతూ ఉంటే నేను వండుతున్నాను అని ఆయన రాక్కర్లేదు. మీరు వండితే మరి ఆయన వండుతూ ఆయన తింటాడు, ఇద్దరూ తింటారు. కనుక ఆయన గాయత్రి వండుతున్నారు, మీరు తినండి అపహారాన్ని. ఇది మన సనాతన ధర్మం యొక్క బద్దు. తప్పకుండా కొంతసేపు మనం సంధ్యోపాస్యాన్ని గాయత్రి అని చెప్పుకున్నాం. అటువంటి ఆ తల్లి మనల్ని రక్షించుగాక, మన బుద్ధుల్ని ప్రేరేపించుగాక. ధర్మము చేసేటటువంటి బుద్ధిని అమ్మ అనుష్ఠానం చేసిన వాళ్ళకి అలాగూ ప్రేరేపిస్తుంది. అనుష్ఠానం చేసే బుద్ధి మనకు కలిగించాలని ఆ తల్లిని మనం ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. అది కూడా పెట్టండి, ఇవి కూడా రికార్డ్ చేయండి, ఇవి కూడా రికార్డ్ చేయండి. స్త్రీలకి కూడా ఎట్లా పొద్దున్న భోజన దగ్గర నుంచి సాయంకాలం చిన్నగా చెప్తారని ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు బట్టి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అందరికీ పనికొస్తుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఇప్పుడున్న జీవన శైలిని మాత్రం మార్చుకోనక్కర్లేదు, మనకు అనుగుణంగా మలచుకోవచ్చు. అది స్త్రీ కూడా ప్రాతకాలం స్త్రీకి ప్రధానంగా 3 చెప్పారు: గృహశుద్ధి, పాకశుద్ధి, పాత్రశుద్ధి. ఇది మహాభారతంలో అంశమే నేను చెప్తున్నాను. భీష్ముడు వారు చెప్తారు, గృహశుద్ధి, పాత్రశుద్ధి, పాకశుద్ధి, ఈ 3 స్త్రీకి అవసరం. ముందు ఇంటిని శుద్ధి చేయడం, శుభ్రం చేయడం వేరు, శుద్ధి చేయడం వేరు. శుభ్రము ఉండాలి, పవిత్రత మన పెద్దవాళ్ళు పాటించింది సదాచారం. అది గృహశుద్ధి అంటే 2 పూట్ల ఇంటిని శుభ్రం చేసుకోవడం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఇళ్లలో బూజులు గీజులు ఉండకూడదు, ఇల్లే దేవాలయం. ఎందుకంటే బూజు కానీ దుమ్ము కానీ ఉంటే దుష్టశక్తులు ఆక్రమించుకుంటే వాటికి. కలిపురుషుడు ఇంట్లో ప్రవేశించాలంటే ముందు పైలట్ విజిట్ ఉంటుంది. వాళ్ళు వస్తారట, కలిపురుషుడు ఏజెంట్స్ వచ్చి ఆ ఇంట్లోకి మనం వెళ్ళొచ్చట. ఏ ఇంట్లోకి వెళ్ళొచ్చంటారో చెప్పండి, వినండి. ఏ ఇంట్లో 2 పూట్ల దీపం ఉండదో, ఏ ఇంట్లో శుభ్రత ఉండదో, ఏ ఇంట్లో బూజు దుమ్ము ఉంటుందో, ఏ ఇంట్లో పాత బట్టలు మూటలుగా ఉంటాయో ఆ ఇంట్లోకి వెళ్తాము. అదే ఏ ఇంట గంట మోగదో,
ఏ ఇంట సంధ్యాధ్యనుష్ఠానం ఉండవో ఆ ఇంటికి వెళదాము అని డిసైడ్ చేసుకుంటాడు. నెగిటివ్ ఫ్యాక్టర్స్ అని ఇవి మనకు చెప్పారు. అది గృహశుద్ధి స్త్రీ చేతిలో ఉన్నది. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. శ్రమ విభజన, నువ్వు అది చే, నేను ఇది చేస్తాను, అది విభజన. ఎంత అందమైన విభజన అది. అది గృహశుద్ధి చేయడమే ఆమె లక్ష్మీ పూజ, మరొకటి కాదు. గృహలక్ష్మిని పూజిస్తోంది, ఇది తెలుసుకోవాలి. అదే నేను దేవుడి దగ్గర కూర్చొని జపం చేయలేదని కాదు, తాను చేస్తున్న దాంట్లో దేవుడిని చూడగలగాలి. ఎంత గొప్ప భాగ్యం అంటే పిల్లాడికి స్నానం చేస్తే కృష్ణ పరమాత్మకు స్నానం చేయించానని భావిస్తే ఎంత సంతోషం. భర్తకు భోజనం పెడితే భగవంతుడికి నైవేద్యం పెట్టేని భావిస్తే ఎంత సంతోషం. రాతికి నైవేద్యం పెట్టి సంతోషిస్తున్నావే, సజీవ రూపంతో ఉన్నటువంటి ఈశ్వరుడికి పెట్టలేదు. ఇది మానవుడు అని కాదండి, ఆ నైవేద్యం పెట్టి ఇలాగా చేసి అప్పుడు తినేలా చేయాలి. ఇక్కడ తర్వాత పాత్రశుద్ధి, ఇది చాలా అవసరం. పాత్రశుద్ధి అనేది మన పెద్దవాళ్ళు బాగా చెప్పేవారు, ఇప్పుడు ఎవరికి తెలియదు అది. కనుక పాత్ర శుభ్రం చేసుకోవడం, వాటి అదేవిధంగా పాకశుద్ధి. ఫ్రిడ్జ్లో పెట్టుకు తినడాలు మహాపాపం, సైన్సే చెప్తుంది. దానివల్ల వచ్చే క్యాన్సర్స్ ఎన్నో ఇప్పుడు బయటపడుతున్నాయి. ఫ్రిడ్జ్లో అన్నం తింటే ఎంత అవి క్యాన్సర్స్కి లీడ్ చేస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. ఎందువల్ల? ప్లాస్టిక్, ఫ్రిడ్జ్, ఇవన్నీ ఆధునిక ఆవిష్కరణలన్నీ తత్కాల సుఖాలు దీర్ఘకాల వ్యాధులకి కారణమవుతున్నాయి. నేను చెప్పక్కర్లేదు, అందుకే చెప్పాను. సైన్స్ డెవలప్ అయ్యాక మన హిందూ ధర్మం గొప్పదని రుజువు అవుతుంది, అప్పటికి మనం నాశనం చేసేసుకుంటాం. అది వచ్చేస్తాను. అందుకు శుద్ధికరమైన భోజనం చేయాలి. అంటూ ఎంగిల్ అనేది పెద్దవాళ్ళు మనకు చెప్పేవారు. ఎందుకంటే అన్నాన్ని ఆశ్రయించుకుని అందరూ జీవిస్తారట, చిన్న విషయం కాదు. అదే మన భూతబలికి కూడా అన్నం పెడతారు. ఒక ఆయన రోజు అమ్మవారికి పూజ చేసి భూతబలి పెట్టేవాడు బయట. నేను విషయాంతరం చెప్తున్నాను కాదు, చిన్న చిన్నమైన పనికొస్తాయని చెప్తున్నాను. ఇక్కడ భూతబలి పెడితే ఆ రోడ్డులో కొన్ని కుర్రవాళ్ళు నవ్వేవారు. ఈయన రోజు చారస్తా అక్కడ అలా అన్నం పడేస్తుంటాడు. వెంటనే ఆయన చూశారు, అన్నం ఏవి తింటాయో తెలుసా నీకని. కాకులు కుక్కలు తింటాయని. కాదు, ఏవి తింటాయని చూపిస్తాను చూడని చేతిలో నీళ్లు తీసుకుని అతను కళ్ళ మీద అక్కడ కొట్టాడండి. ఆయన పెద్ద శ్రీవిద్యోపాసకుడు. కొట్టగానే కళ్ళకు ఒక విజన్ వచ్చింది. అన్నాన్ని ఆశ్రయించుకుని బోల్డ్ భూతాలు అక్కడ తింటున్నాయి. అదే భూతబలి. అందుకు అన్నం విషయంలో మన వాళ్ళు ఎక్కువ నియమాలు చెప్పారు. అందుకే శుద్ధిగా వండాలి ఇవి, లేకపోతే భూత ప్రేతాలు ఆవహిస్తారన్నారు. ఇది విషయం ఇక్కడ. అది ఏదో పెట్టని తినేసాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను, ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని తినేసాయి. ఈ వంటలన్నీ మహాపాపాలండి. అందుకే చక్కగా అన్నం పెట్టి భోజనం పెట్టి కూర్చొని తింటే ఆ అన్నం నివేదన చేస్తే అన్నానికి ఉన్న భూతాది శక్తులు పోతాయి. అందుకు నివేదన చెప్పారు. ప్రసాదం తినాలి. ఇక్కడ నువ్వు పెట్టు, నిలబడి తింటాను. నిలబడి తింటే గోమాంస భక్షణ చేసిన పాపం. నేను చెప్పాను, కోపగించుకోకండి, ఇక్కడ శాస్త్రంలో ఉన్నానని చెప్పాను. ఇక్కడ అది ఇక్కడ పెద్దలు చెప్పి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో తినడం లేదు మనకి. ఎడం చేయి నెగిటివ్ పవర్స్, కుడి చేయి పాజిటివ్ పవర్స్. మరి ఇక్కడ వాళ్ళు పీక్కు తింటారండి అంటే వీళ్ళకి ఇంకా నాగరికత రాలేదు, డబ్బు వచ్చిందంటే. ఇక్కడ నాగరిక దేశం యొక్క సంస్కారం పీక్కు తినడం కాదు. ఇక్కడ కుడి చేత్తో తినాలి, ఎడం చేయి తగిలించకూడదు. ఇవన్నీ పద్ధతులు. ఇక్కడ చపాతీ వేస్తే పీక్కు తినే వాళ్ళని చాలామందిని చూశాను మన వాళ్ళల్లో. కానీ మీ అమ్మ, మీ నాన్నమ్మ, మీ తాత, మీ నాన్న తినలేదని మన నుంచి పాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఇది పైగా మన ఆచారం మనం పాటిస్తూ బతకచ్చండి సులభంగా. సరే, మొత్తానికి ప్రాతకాలంలో లేచి ఇల్లు శుద్ధి చేసుకుని కాస్త ఒక్క దీపం పెట్టుకుని, అది నూనె దీపం అయితే మీకు కుడి చేతి వైపు, నెయ్యి దీపం అయితే మీకు ఎడమ చేతి వైపు పెట్టుకుని ఆ దీపానికి ఒక కుంకుమ పెట్టి, పువ్వు పెట్టి, ఒక పండు వెంటనే నైవేద్యం పెట్టాలి. దీపం వెలిగించిన వెంటనే ఒక పండు పెట్టాలి. పూజకు ముందు దీపం వెలిగించిన పండు నైవేద్యం పెట్టి పూజ చేయాలి. మధ్యలో దీపం పెట్టగానే అలాగూ చేస్తారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా ఇంట్లో దీపం పెట్టి ఆ నిర్మాల్యం తీసివేసి కాస్త పువ్వులు వేసి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పొద్దున, మళ్ళీ సాయంకాలం కూడా దీపం పెట్టుకుని గౌరీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఈ రెండు చదువుకుంటే చాలండి. లలితా సహస్రనామాలు చెయ్యొద్దని నేను చెప్పను, కానీ వీటితోనే చక్కగా చేయొచ్చు. ఈ శుక్రవారమో పూర్ణిమో వచ్చినప్పుడు సహస్రనామం చదువుకోండి. వీటికే పెద్ద సమయం పట్టదు, 5-10 నిమిషాలకు మించి లేదు. ఇక్కడ కుదిరితే లక్ష్మీ పూజ షోడశోపచారం చేసుకోవడం చాలా మంచిది. కుదిరిన వాళ్ళకి చెప్తున్నాను, కేవలం కుదిరిన వాళ్ళకే దృష్టిలో పెట్టుకు చెప్తాను, కుదిరిన వాళ్ళు కూడా చేయరు. అందుకే చెప్తున్నాను. ఇక్కడ కనీసం లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో షోడశోపచార పూజ పొద్దున్న చేసుకోవడం స్త్రీకి చాలు. పెద్ద పెద్ద పారాయణలు, కవచాలు, ఖడ్గమాలు, త్రిశతులు ఇవేవి అవసరం లేదు. నేను ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. అవి ఉపాసకులకి, శ్రీ విద్య ఉపాసకులు వాళ్ళు చేసుకుంటారు. శ్రీ సూక్తము చేయవచ్చు, కానీ సర్వ మంత్రములు లక్ష్మీ అష్టోత్తర శతనామంలో పెద్దలు పెట్టేశారు. ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందమ్మా. ఇంకా మీ గోపకుంటే కనకధార స్తోత్రం చదవండి, అన్నపూర్ణాష్టకం చదువుకోండి, ఎన్ని లేవు మంత్రగర్భితమైనవి. సౌందర్యలహరి చదువుకోండి, స్తోత్రాలు మీ ఇష్టం. తర్వాత కాస్త శుద్ధిగా వండి భగవంతుడికి చూపించి తినాలి.
పెద్ద ఏమున్నది. మాకు నైవేద్యం కుదరదు ఏంటంటే తినడం కుదురుతుంది కదా, తిన్నది ఏదో ఆయన చూపించండి. అబ్బా ఆయన చూపించేటంత వంట వండుకోలేకపోతున్నామంటే ఆయన తినకూడదు. ఈ కొద్దిపాటివి పెద్ద విషయమేం కాదు. ఇక్కడ ఆ పాట మనం చేసుకుంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. శుభ్రత శుచి తాను పాటిస్తూ పిల్లల చేత పాటింపజేయాలి. ఉభయ సంధ్యలు ఆ పని చేసుకోవడం ఆటంకం అవి సాధ్యమైనట్టుగా మనం పాటించుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అడగండి, ఒక్కసారి వాళ్ళు చెప్తారు. ఆ తరం పోతే ఇంక చెప్పేవాళ్ళు కూడా లేదు. ఇక్కడ అదొక బాధాకరమైన అంశం మనకి. ఇంకా చెప్పండి, మన పైదానం కొంత పాడైపోయింది, అక్కడక్కడ కొందరు మెరుపులు మెరిసిపోతున్నాయి. ఇది వచ్చింది కేవలం పెద్దరికం వచ్చింది తప్ప ఆచారాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అది కేవలం తింటున్నాం, బతికేస్తున్నాం, చిట్ట చివరికి హాస్పిటల్లోనే చేరుతాం, పోతున్నాం. కానీ మన లోపల ఒక అద్భుతమైనటువంటి ఈశ్వర శక్తి ఉంది. దాన్ని మనం బ్రతుకుండగానే జాగృతి పరుచుకుని మన బ్రతుకంతా సార్థకం చేసుకోవాలి, ఇహాన్ని పరాన్ని పొందాలి అనేటువంటి అద్భుతమైన ఉద్దేశం మనకి ఉన్నది. కాలంలో సంధ్యాకాలంలో వచ్చే దివ్యశక్తిని పొందడానికి సంధ్యోపాసనని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అందుకు ఏ రోజు కూడా సంధ్య లేకుండా ఉండను అని ప్రతిజ్ఞ పట్టుకుని మనం చేయడం మొదలు పెడితే తప్పకుండా కొన్ని రోజులు చేస్తే ఆ తల్లే రక్షించుకుంటూ వెళుతూ ఉంటుంది. పైగా సకాలంగా ఎక్కడున్నా సంధ్యావందనం చేయొచ్చు. ఎక్కడో ఉన్నా, మన ఏదో వస్త్రంలో ఉన్నా ఆ వస్త్రంతోనే చేయొచ్చు తెలుసుకోవాలి. ఎప్పుడు అన్ని కుదరనప్పుడు మాత్రం సకాల సంధ్యావందనానికి అయితే మడి కట్టుకోకపోయినా చేయొచ్చు కుదరనప్పుడు. పైగా సాయంకాల సంధ్యావనం కాళ్ళు చేతులు కడుక్కునైనా మనం ఉన్న వస్త్రంతో సంధ్యావందనం చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు మనకు చూపించారండి. కాలానికి అంత ప్రాధాన్యం. మీరు కథలు వింటూ ఉంటారు, రావణాసురుడు వెళుతూ సాయం సంధ్యా సమయమైన చేతులు ఆత్మలింగాన్ని ఇచ్చేట. అంటే సకాల సంధ్యావందనకి అంత ప్రాధాన్యం ఇచ్చారో చూడండి. ఇక్కడ రామాయణం చదవండి, రాముడు లక్ష్మణుడు వెళ్తూ ఉంటారు, సంధ్యా సమయం ఎందుకు 10 సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. సంధ్యా సమయం వెంటనే అడుగడుగున రాస్తాడు వాల్మీకి. ఎందుకంటే అంత నిత్యకృత్యం అది. దాన్ని చెప్పడానికి ఏమన్నదండి. ఇక్కడ మహాభారత యుద్ధం జరిగినప్పుడు యుద్ధ భూమిలో సంధ్యావందనం చేసేవారు వాడు. అక్కడ అంత యుద్ధంలో బిజీగా ఉన్నప్పుడు కూడా చేశారంటే ఇంకా మన యుద్ధాలు బిజీకి చెప్పడానికి. అందుకు కుదరదంటే కుదుర్చుకోలేదని అర్థం. మనం కుదుర్చుకుంటే చాలా బాగుంటుంది. పైగా ఏ దేశంలో ఉన్నా చేసుకోవచ్చండి. కొందరు అంటాడు ఈ దేశంలో కర్మ చేస్తే లాభం లేదని. అది ఎక్కడ చెప్పాడు వాడికి? ఎక్కడ? ఈ దేశంలో తినడం అనే కర్మ చేస్తున్నాగా. ఇక్కడ స్వదేశం భువనత్రయం. సూర్యుడు ఎక్కడ కనబడతాడో ఆ దేశంలో సాధన చేయవచ్చు తెలుసుకోవచ్చు. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, బతుకు సాగుతుంది, వాయువు ఉంది, ఎందుకు చేయకూడదు? కనుకనే మేము అయ్యో కర్మభూమి ఇలాంటి వదిలిసి ఇక్కడ వచ్చేసారు. వాళ్ళు ఏ సందర్భాల్లో దేనికి చెప్పారో అర్థం చేసుకోకుండా అన్నిటికీ అన్వయించి మన కర్మభ్రష్టులం కారాదు. ఎక్కడున్నా కూడా సాధన చేసుకోవచ్చు. స్వదేశో భువనత్రయం. మనం ఉన్నటువంటి ఏ దేశంలోనైనా భగవన్నామ స్మరణ చేస్తే చోటు పవిత్రతం అవుతుంది. అక్కడ మనం సాధన చేసుకోవాల్సిందే. కొంతమంది సరిపోయింది కదా, ఇంకేమైనా అడగవచ్చు. సరిపోతుంది. గురుగారు, పునశ్చరణ కాకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు కదా, అంటే అది లెక్క కింద రాదా లేకపోతే ఎప్పుడైనా చేసేది లెక్క కింద కదా. కానీ మనకి అనుగ్రహం శక్తి మాత్రం వస్తుంది. కానీ పునశ్చరణ లెక్కలకు రాదు. పునశ్చరణ అనే దీక్ష కడితే మాత్రం కూర్చొని చేసేదే లెక్కలకు. మామూలుగా చేసుకునేది మనకు రక్షణ. ఇప్పుడు సంధ్యావందనం చేసిన తర్వాత నిత్య పూజ చేసుకోవాలా, లేకపోతే నిత్య పూజ చేసుకుని సంధ్యానం చేసుకోవచ్చు ఆ సమయానికి? లేదు, మనం సంధ్యావందనం సకాలంలో చేస్తేనే నిత్య పూజ కలగట. ఇప్పుడు ఉదాహరణకి ఉషక్కాల పూజను చేస్తారు ధనుర్మాసంలో, తెల్లవారుజామున చేస్తారు పూజ. అప్పుడు మాత్రం పూజ చేసి సంధ్యావందనానికి వెళ్తాం. ఎందుకంటే సంధ్యాకాలానికి ముందుగానే పూజ చేస్తే సంధ్యాకాలానికి సంధ్యావందనం చేయాల్సిందే. సంధ్యాకాలం దాటాక సంధ్యావందనం చెయ్యనిది ఏ పూజ కూడా చేయాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ముందు సంధ్యావందనం చేసుకోవాలంటే మరి 4ంటికి ఆ టైంకి అలాంటప్పుడు లేచి ఇంకా పూజ చేసుకుని సంధ్యావందనం చేసుకోవచ్చు. అప్పుడు దోషం లేదు. నేను సంధ్యాకాలం కంటే ముందే కదా మీరు లేచిపోయారు, 3:30. ఇప్పుడు చక్కగా పూజ చేసుకుని సంధ్యాకాలం వచ్చేటప్పుడల్లా సంధ్యావందనం చేసుకోవచ్చు. ఆ టైం అది దాటితే మాత్రం పూజ కంటే ముందు సంధ్యావందనానికి పూజ చేసుకుని సంధ్యానం చేసుకుని ఆఫీస్కి వేసుకోవచ్చు. మళ్ళీ అదే ఈ కాలం పరిస్థితుల్లోనే బస్సులో ఉన్నాం అనుకోండి, బస్సులో వస్తున్న చాలా ప్రయాణం బస్సులోనే అవుతుంది, అదే ట్రైన్లో హాయిగా మనసారా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కార్యరూపంలో చేయాలంట. కార్యరూపంలో చేయడం మంచిది. అంటే 5 నిమిషాలు 5 నిమిషాలు వినియోగిస్తే ఈ మైలు ఇలాంటి వచ్చినప్పుడు మైలు వచ్చినప్పుడు సంధ్యావందనాది క్రియలు చెప్పలేదు. అర్ఘ్యప్రదానం వరకే చేసి పెట్టుకోవాలి తప్ప మిగిలిన చేయకూడదు.
8 మంత్రానుష్ఠానాలు ఇచ్చారు. దీన్ని బట్టి ఎప్పుడు మానేసాం, మైలెప్పుడు మానేసాం. మానేసామంటే ఎప్పుడు మైలే. ఆడవాళ్ళకి మరి అర్ఘ్యప్రదానం అంటే ఏంటి? అర్ఘ్యప్రదానం ఆడవాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే మందేహాది రాక్షసుల సంహారం కోసమే కదా. అందుకోసం అర్ఘ్యం అంటే పూజ అని అర్థం. అలా పూజగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆదిత్య హృదయం చేసి ఆదిత్య హృదయం చేసి సర్వచైతన్య రూపంతో అర్ఘ్యం ఇవ్వచ్చు, పూజలో భాగం ఇవ్వచ్చు. 60 నమ 12 నామాలతో అర్ఘ్యం ఇవ్వచ్చు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి పాత్ర, ఎప్పుడు సంధ్యావందనానికి రాగి పాత్ర చాలా మంచిది. వెండి బంగారాలు ఉన్నా రాగి మంచిది. రాగి నిత్యము తింత్రిని తగిలితే కానీ శుద్ధి కాదు. అంటే రోజు తోమాలి, పాత్ర రోజు తోమితే కానీ శుద్ధి కాదు. నిన్న వాడి తోమకుండా రేపు వాడకూడదు, తెలుసుకోవాలి. ప్రధానం చింతపండు తగలాలి, శుద్ధి అవ్వాలి. తింత్రినితో అది శుద్ధి అవుతుంది. వెండి అది తగలదు, దాని భస్మాలతో దాన్ని శుద్ధి చేయాల్సిందే. కనుక రాగి పాత్ర శ్రేష్టం సంధ్యావందనానికి. సూర్యుడికి రాగి ఇష్టం చెప్తున్నాం. అలాగే స్త్రీలు కూడా ఓ రాగి పాత్ర తీసుకుని రాగి పాత్రలో జలం వేసి అందులో రక్తచందనం కానీ చందనం కానీ ఎర్రని అక్షతలు కానీ ఎర్రని పువ్వులు కానీ వేసి చక్కగా మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు ఎత్తి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు. ఎవరైనా అర్ఘ్యం ఇవ్వచ్చు. చదివి 12 నామాలతో అర్ఘ్యం ఇవ్వచ్చు. మిత్రాయ నమః అంటూ అర్ఘ్యం ఇవ్వచ్చు. సూర్యుడికి అర్ఘ్యమంత్రాలు చాలా ఉన్నాయి, ఎవరైనా చేయొచ్చు. గాయత్రి మేరకే లిమిటేషన్ పెట్టారే తప్ప మిగిలినవన్నీ అందరూ చేసుకోవచ్చు. పిల్లల చేత కూడా ఇలా చేయించవచ్చు. పిల్లల చేత కూడా చేయించవచ్చు. ప్రణవం లేకుండా చేయించవచ్చు. సర్వచైతన్య రూపంతో చేయించవచ్చు. జపం అప్పుడు ఓం భూర్భువస్సుః తర్వాత ఓం ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఇది ఒకటి చాలా మంచి విషయం. అంటే అసలు కొంతమంది ఓం పెట్టాలి. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఎంత వేగం చేసినా మంత్రాన్ని కలపకూడదు. అభిన్న గాయత్రి చేస్తే దోషం, అధోలోకాలకు పోతాడని చెప్పాడు. భిన్న గాయత్రి చేయాలి. భిన్న గాయత్రి అంటే తత్సవితుర్వరేణ్యం, కొంచెం పాజ్, భర్గోదేవస్య ధీమహి పాజ్ ధియో నః ప్రచోదయాత్. దాని స్వరం నిర్దేశింపబడింది, స్వరసహితంగా చేయాలి. ఓం భూర్భువస్సుః పాజ్ తత్సవితుర్వరేణ్యం. కానీ తత్సవితుర్వరేణ్యం ముందు ఓం పెట్టని అవసరం లేదు. ఆడవాడు మహానైవేద్యం పెట్టేటప్పుడు ఈ మంత్రంతో పెట్టచ్చు. ప్రాణాయ స్వాహ కూడా పూర్వ గాయత్రితో చేయకూడదు. ఆడవాళ్ళు చేసేటప్పుడు కేవలం చూపించి నమస్కారం చేసి నీళ్లు విడిచిపెట్టించాలి. గాయత్రి గురుగారు గాయత్రి జపం చేసేటప్పుడు ఇప్పుడు 108 నిమిషాలు చేయాలి కదా. ఇప్పుడు లెక్క పెట్టామనుకోండి, లెక్క పెట్టినప్పుడు మనకి మంత్రం మీద కాన్సన్ట్రేషన్ కుదరదు. మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కౌంట్ చేయడం కష్టంగా ఉంటుంది. అంటే మొట్టమొదట్లో కష్టం ఉంటుందండి, కానీ చేస్తూ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే 2 కలిసే వెళ్తాయి. పైగా మంత్రం కాన్సన్ట్రేట్ చేయడం మంచిదే, కానీ కాన్సన్ట్రేషన్ లేకపోయినా మంత్రం ఫలిస్తుంది. కాన్సన్ట్రేషన్ మెడిటేషన్కి, జపానికి ధ్యానం కుదరకపోయినా జపం సాధిస్తుంది. జపం ధ్యానం కలిసి చేయొచ్చు, అదే జపానికి ఫెసిలిటీ. ఒకవేళ ధ్యానం లేకపోయినా జపం ఒక్కటి సహకరిస్తుంది. అందుకే నా కాన్సన్ట్రేషన్ నిలవలేదే అనుకోక్కర్లేదు, ఉచ్చారం లోపల జరుగుతున్నా. ఇంకొకటి స్వరం లోపల చేసినప్పుడు స్వరంతో చేస్తే దాన్ని ఏమంటారు, ఏదో ఒకటి మూవ్ అవుతుంది. అంటే పూర్తిగా మానసికంగా రావట్లేదు. పూర్తిగా మానసికంగా చేస్తే స్వరం ఉండట్లేదు. సో అది అంతే. ఆ స్థితి వచ్చే వరకు ఉపాంశం చేసుకోవచ్చు. బయటకు ఎలాగో ఉపాంశం అంటే లోపల వదులుతుంది, బయటకు మాత్రం అనకూడదు. ఉపాంశం చేసుకోవచ్చు. ఇంకా సీడీలు, క్యాసెట్లు, గాయత్రి పాటలు మహాత్మ, దాన్ని నిర్దేశింపబడిన స్వరం అది విడిచిపెట్టి పాటలు పాడేది మహాపాపం. మాత్రం బయటకు అనకుండా అసలు గాయత్రం సంధ్యావందనం అంతా మౌనంగా చేయాల్సిన ప్రక్రియ చాలా ప్రధానం. గురుగారు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నట్టు గాయత్రి సంధ్యావందనం చేసినప్పుడు గాయత్రి 108 నిమిషాలు కౌంట్ చేసి చేస్తాము. సంధ్యావందనం మొత్తం అయిపోయిన తర్వాత నేను జనరల్గా నాకు ఎలా ఉంటుందంటే ఆ టైంలో ఒక్కోసారి 20 నిమిషాలు మిగులుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. ఆ టైంలో అప్పుడు నేనేంటంటే కౌంట్ చేయకుండా చేస్తున్నాను. చాలా మంచిది, తప్పేం కాదు కదా. కౌంట్ చెయ్యాలన్నది మాత్రం నియమం కాదు, కానీ సంధ్యావందనం చేసినప్పుడు మాత్రం కౌంట్ అవసరమే లేదు. ఆ సంధ్యావందనంగా అష్టోత్తర శతం కనీసం ఉండాలి కనుక కౌంట్ చేస్తున్నాం. ఈ చెయ్యడం, ఈ లెక్కకు కూడా ఆ వైబ్రేషన్కి దానికి సరిపోతుంది. మామూలుగా జపం చేసేప్పుడు కౌంటింగ్ అక్కర్లేదు. 2 ఇంకా ప్రక్రియలు చాలా ఉన్నాయి. మన ఉచ్ఛ్వాసతో ఒక మారి, నిశ్వాసతో ఒక మారి జపం చేయడం ఇంకా శ్రేష్టం. మంత్రం లోపల అనుకుంటూ ఉచ్ఛ్వాస,
అనుకుంటూ నిశ్వాస. దీన్ని సగర్భ జపం అంటారు. దీనికి ఇంకా శక్తి ఎక్కువ వస్తుంది, హై ఎనర్జీ. అలాంటప్పుడు 100 చేసే దానికి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తేనే శక్తి చాలా వస్తుంది. ఇది కూడా మామూలుగా మనం జపం చేసేప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కసారి ఎక్కువ చేయడం, ఒక 3-4 చేసి మళ్ళీ మామూలుగా చేసుకుని మళ్ళీ 3-4 అలా అలా ఏ మాత్రం చేసినా దానికి శక్తి ఎక్కువ. ఉచ్ఛ్వాసతో నిశ్వాసతో. ఆసనం ఎలా అయితే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంచుకోవాలి, జపమాల కూడా ఎవరికి వాళ్ళు. జపమాల ఒకరు జపాలు ఇంకొకరు చేయకూడదు. వారు కూడా తన జపమాల తను ధరించకూడదు కూడా. ధారణమాల వేరు జపమాల. జపమాల ఎప్పుడు భద్రంగా దాచిపెట్టడం మంచిది, వేలాడుతూ ఎక్కడ పడేసి. ఒకసారి కొన్ని పుస్తకాలు ఏంటంటే నడుముకల కింద అనాలంటే లేదా నించాలంటారు. నిలబడి ఇవ్వాలని అన్నిట్లో ప్రధానం. అది సగర్భ పొద్దుటి పూటే నిలబడి ఇవ్వాలి, సాయంత్రం మంచిది. సగర్భ జపం అప్పుడు కుంభకం కూడా చేయాలని పూరకం రేచి. శరీరం మన ఓపిక మన సహకరిస్తుందో లేదో చూడాలి. అప్పుడు రేచకము పూరకము రేచకము సరిపోతుంది. కొందరు పూరకం చేసి కుంభకంలో కూడా చేసి తర్వాత రేచకంలో చేస్తారు. అందులో కూడా ముందు 1, దాని తర్వాత వాడు 4, తర్వాత 2 అలా చేయడం ఉంది రకరకాలు. వాడు ముందు శరీరం వాడు ఎంతసేపు నిలబెట్టగలడు, బలవంతంగా చేయకూడదు. ఈజీగా కాన్సన్ట్రేషన్ బలవంతంగా చేస్తే లోపల సిస్టమ్ కూడా మంచిది. ఈజీగా అంత చేయగలరు. పైగా ముక్కు మూసుకొని వేయక్కర్లేదు. శ్వాస అలా చేసి మళ్ళీ శ్వాస అలా చేస్తారు. దానికి చాలా శక్తి. అది పెద్ద ప్రాణాయామం మంత్రంతో. దానికి సగర్భ జపం అని సగర్భ ప్రాణాయామం అని 2 పేర్లు. ప్రాణాయామం ఆడవాళ్ళు కూడా చేయొచ్చా అండి? ఆడవాళ్ళు కూడా ప్రాణాయామం చేయొచ్చమ్మా, గాయత్రితో చేయరు అంతే. కానీ ఆడవాళ్ళు ప్రాణాయామం చేయకూడదు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు అని చెప్పలేదు. మాకున్న మంత్రంతో మేము చక్కగా చేసుకోవచ్చు. కొన్ని అనవసరపు నిషేధాలు ఎక్కువ పెట్టేశారు, కొన్ని అనవసరపు సడలింపులు ఎక్కువ చేసేస్తున్నారు. 2 దోషాలు అయిపోతున్నాయి. కొందరు అతిచాదస్తులు మరీ ఎక్కువ ప్రమాదం పెట్టేశారు. కొందరు విశృంఖలంగా విడదీసి మరీ వెళుతుంది. కానీ చక్కగా ప్రాణాయామం, స్త్రీలు ప్రాణాయామం చేసుకోవచ్చు. వాళ్ళకి గురువులు ఏమైనా మంత్రం ఇచ్చి ఉంటే ఆ మంత్రంతో ప్రాణాయామం చేసుకోవచ్చు. చాలా అది వాళ్ళకి సగర్భ జపం. స్త్రీలకి సాధన ఉంది, తపస్సు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు చేసుకోవాలి. ఇందాక మీరు కేశవనామాలు ఆడవాళ్ళు చేయకూడదు అన్నారు. చేయాలి, ఓంకారం చేయకూడదని నేను అనలేదు. ఒక్క గాయత్రే చేయొద్దని చెప్పానే తప్ప కేశవాది నామాలు స్త్రీలు చేయడం చాలా మంచిది. పూజ మొదలు పెట్టే ముందు కేశవనామాలు అవన్నీ చెప్పాలమ్మా. కేశవాది నామాలు మీకు కేశవాది అందరికీ కేశవాది నామాలు చేసుకోవచ్చు, దోషమే లేదు. ఒక్క గాయత్రికి అందులో వేద మంత్రాలకి నామానికి అసలు నిషేధమే లేదు, స్త్రీలు చేయొచ్చు. ప్రణవం పెట్టకుండా శ్రీ కేశవాయ నమః స్వాహ ఉండదు. శ్రీ కేశవాయ నమః, శ్రీ నారాయణాయ నమః, శ్రీ మాధవాయ నమః. నమః కూడా వేదం నుంచి వచ్చింది, అది స్త్రీలు చేసుకోవచ్చు. అట్లాగే ప్రణవం లేకుండా శ్రీకారంతో చేసుకోవచ్చు. కేశవాది నామాలు కూడా అందరూ ప్రాక్టీస్ చేయండి. సంధ్యాకాలంలో ఆ నామాలు కాన్సన్ట్రేట్ చేసిన అద్భుతమైన శక్తి వస్తుంది. మీరు ఇంతసేపు గాయత్రి చేస్తే ఎంత వస్తుందో అంత శక్తి మీకు వచ్చేస్తుంది. అదే ఎనర్జీ వచ్చేస్తుంది, ఆ శ్రమ లేకుండా. పిల్లలకి కూడా చేయించు, మొదటి నుంచి చేయిస్తే వాళ్ళకి ఎవ్వరు ఏ పిల్లలకైనా నేర్పచ్చు. అది గొప్ప విషయం. గురుగారు మళ్ళీ పిల్లల విషయం బయట ఉన్నప్పుడు అంటే నాకు కుదరలేకపోండి. అంటే పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు స్కూల్కో మాంటెసోకి వెళ్ళాలి, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. వాటికి సొల్యూషన్ ఏముంది అంటే మెయిన్గా ఊలు బట్టలు కానీ పిల్లలు ధరిస్తే అటు ఆవిడ ముట్టుకున్న వీళ్ళు వచ్చి వీళ్ళకి తాకిన దోషం. అవన్నీ పొరుగు చేసుకుని వాళ్ళ పాపం వస్తారు. మరి వచ్చి మమ్మల్ని తగులుతాయి. అదే ఊలు బట్టలు కట్టుకుని వచ్చి వాళ్ళు మిమ్మల్ని తగిలినా దోషం రాదు. అంటే మీరు బడి కట్టినప్పుడు మాత్రం జాగ్రత్త, మామూలు పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు వచ్చి తగిలిన దోషం రాదు. అందుకే చిన్నపిల్లలకి ఆ సమయంలో బట్టలు తీసేవారు ఆ రోజు. అంత కాకపోతే వాతావరణం చలి తట్టుకోలేక ఊరు బట్టలు. అవన్నీ మన ఎదురుగా చూసిన వైనాలే. ముట్టుకున్నా బట్టలే. మీరు చెప్పారు ఆల్రెడీ ధావళి తడపకూడదు. ఎప్పుడైనా చేసుకోవచ్చా గురుగారు? తడపకూడదు అన్నారు కదా. ఇప్పుడు తడపాల్సి వచ్చినంత మాసిపోతే అది వదిలేసి కొత్త తెచ్చుకో. ఈ మంత్రము ఒక 40 రోజులు ఉపదేశించిన దగ్గర నుంచి 40 రోజులు పద్ధతిగా చేసేసాక తర్వాత రోజు కొంతసేపు చేసుకుంటూ కూర్చొని తర్వాత ఎప్పుడైనా మనస్సులో చేసుకోవచ్చు.
అంటే ఎప్పుడైనా గుర్తొస్తారో చేసుకో హాయిగా చేసుకోవచ్చు, మంచిది. గచ్చం ఇష్టం స్వపన జాగ్రత్త నిమిషం నిమిషం హాయిగా ధావని కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉండాలంటే అంటే ఎవరైనా ఇంటికి వస్తారు ఇప్పుడు పరిస్థితి ఒకరి వస్త్రం ఒకరి వస్త్రం ఇంకొకరు కట్టడమే కూడదు. మడి పట్ట కింద కూడా మనం ఒకరి వడి ఇంకొకరి కొట్టాలి. ధావని కూడా వాడి సాధన వాడి జీవభావం అన్నీ దాన్ని అంటుతాయి. సో అందుకే ఒకటి వస్త్రం తీసుకుని చిన్న ముక్క తీసుకుని ఆ జీవుని ఏడిపించే ప్రయోగాలు చేయొచ్చు. అంటే ఎలాంటి లింక్ నేను అవి నేర్పడినంటే నేను చెప్పలేదు, కాబట్టి లింకులు అలా ఉంటాయి, మనకు తెలియని సూక్ష్మమైన లింకులు అలా ఉంటాయి. ఇక్కడ ఒక ఆవిడ యోగా నేర్పిస్తారు, ఎవరి మ్యాట్ వాళ్ళు తెచ్చుకోవాల్సింది. ఆ మ్యాట్కి ఆ మనిషి యొక్క తత్వం అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతున్నాయి అందరికీ. ఇప్పుడు రేకి హీలింగ్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు యోగా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కనుక యోగా, కొన్నాళ్ళకి వీళ్ళు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు ఏం లాభం? సహస్రగాయత్రి చేసుకున్నప్పుడు కఠినాలతో చేసుకోవచ్చు, గాయత్రికి ఏ మాలైనా పర్వాలేదు, చేసుకోవచ్చు. తెల్లవారుజామున లేచి సంధ్యాకాలం వరకు గాయత్రి చేసుకుని సంధ్యాకాలంలో సంధ్యాకాలం చేసుకుని అందులో అందంగా మళ్ళీ హాయిగా ఈ సహస్ర గాయత్రి చేసుకోవాలంటే సపరేట్గా సంకల్పం చెప్పుకుని చేసుకోండి. బాగుందమ్మా. కొంతవరకు సందేహాలు తీరినాయి గురుగారు. అంటే చేస్తున్న కొద్దీ చెప్పండి కొత్త చెప్పండి. 2 మాటలు ఆడపిల్లలకి కూడా కొంచెం చిన్న పిల్లలకి చెప్పండి గురుగారు. ఇవే మాటలు వాళ్ళకి అమ్మ చెప్పిన మీరు వాళ్ళ చేత మీ మాటలు వినమని చెప్పడమే పెద్ద మాట. మొదట్లో పాటించడానికి చికాకు ఉంటుంది, కానీ తర్వాత దాని నెక్టర్ అనుభవించవచ్చు. పాటిస్తారు కానీ మొదటి వాళ్ళకి ఆ ఏజ్లో అది ఉంటుందమ్మా. మనమందరం ఆ ఏజ్లో అలా ఉన్నవాళ్ళు. విసుగుచ్చి చిన్నప్పుడు కూర్చుని భోజనం చేయరా అంటే పిల్లలు ఎంత ఏడుస్తారు. అప్పుడు ఏది అజ్ఞానం. అయినా వంటపడి తినిపించి భోజనం పెట్టేమా లేదా? అంటే వాళ్ళు ఏడు తట్టుకుని భోజనం మానేసుడు బతికే వాళ్ళు కాదు. మరి కొంచెం ఏం చేర్చాక మరొకటి. అప్పుడు అజ్ఞానం అప్పుడు, ఇప్పుడు అజ్ఞానం ఇప్పుడు. కనుక ఎలాగోలా చేస్తే తర్వాత మా అమ్మ చేయించింది. దేవుడు మనలో ఇలాంటి భీమ్ లాంటి దాని కింద పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇంకా వీలైనంత వరకు దూరం కింద ఉండాలి. శిఖ లేకపోతే అంటే శిఖం నిజమే శిఖం ఉండాలి. మరి ఇప్పుడు పాప్సింగ్ రిస్క్ పెట్టుకుంటున్నాను. నేను కూడా మామూలు చిన్న శిఖ పెట్టుకోవచ్చు. తర్వాత కావాలంటే బయట అభ్యంతరం అంటే అదే బాధ. వాడి గడ్డాన్ని అనుమతిస్తున్నారు, వాడి టోపీని అనుమతిస్తున్నారు, మన శిఖలను అనుమతించరా అంటే దానికి మేర ప్రత్యామ్నాయం చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు కలిపేసుకోవడం ఏదో ఒకటి. మనం భస్మధారణ చేసుకుని సాధన చేసుకున్నా, బయటకు వెళ్ళేటప్పుడు శుభ్రం చేసుకున్నాం, జుట్టులో కలిపేసుకుని ఆయన ఎవడు అడుగుతాడు? బాధలేదు. కొత్తగా ఏదో తెచ్చి అతికించుకోవచ్చు. అన్నీ కూడా కుదిరితేనే